హాయ్ అండి. యెస్, మణికంఠ is also joining. హాయ్ అండి. నా పేరు శశి. ఐ హావ్ లైక్ 11 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ సైబర్ సెక్యూరిటీ. అండ్ ఈరోజు నేను మీకు మాడ్యూల్ 3 ఆహ్, లైక్ స్కానింగ్ అండ్ ఎన్యూమరేషన్ ఈరోజు ఈ టాపిక్ పైన డిస్కస్ చేద్దామండి మొత్తం. యాహ్! సో లాస్ట్ క్లాస్‌లో చూస్తే మనం ఫుట్ ప్రింటింగ్ చూసాము. ఫుట్ ప్రింటింగ్ అండ్ రికగ్నిషన్స్. ఇక్కడ స్కానింగ్ అండ్ ఎన్యూమరేషన్. So these are the main three um, like security scanning modules. Like ఏ ప్రోడక్ట్ కి తీసుకున్నా, ఏ పెన్ టెస్ట్ తీసుకున్నా, ఏ ఎథికల్ హ్యాకింగ్ తీసుకున్నా, దీస్ ఆర్ ది ఫస్ట్ టాప్ 3 థింగ్స్. ఎన్యూమరేషన్ వరకు వచ్చినా ఇట్స్ గుడ్. దట్ లైక్ అంటే నువ్వు ఎన్యూమరేట్ చేసేవాడు. ఎన్యూమరేషన్ ఇన్ ద సెన్స్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ లో నీకు కొన్ని అసెట్స్ నేమ్ దొరికాయి. ఓకే, దెన్ యూ హ్యావ్ పర్ఫార్మ్ స్కాన్స్ అండ్ దెన్ యూ చెక్డ్ వెదర్ ఎనీ వల్నరబిలిటీస్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ దట్ పర్టికులర్ సర్వీసెస్. ఏదైనా ఓపెన్ పోర్ట్ ఉంది, సర్వీస్ ఉంది, దాంట్లో ఏమైనా నిజంగా ఇష్యూస్ ఉన్నాయా లేదా అనేది. సో యూ విల్ వెరిఫై ఇట్. నో, ఈ స్కానింగ్ అండ్ ఎన్యూమరేషన్ లో ఏమేమి చూస్తామంటే నెట్వర్క్ స్కానింగ్ ఉంటుంది, వల్నరబిలిటీ స్కానింగ్ ఉంటుంది. లైక్ నెట్వర్క్ స్కానింగ్ లైక్ ఏదైనా హోస్ట్ పోర్ట్స్ నిన్న దొరికినాయి మనకి కొన్ని హోస్ట్ లైక్ ఐపీ అడ్రస్లు కనిపించాయి. కానీ అదే విధంగా మనకి కొన్ని డొమైన్ నేమ్స్ కూడా కనిపించాయి నా హ్యాక్ ది బాక్స్ లో. సో వాటి గురించి కొన్ని స్కాన్ పెడతాము. లైక్ వల్నరబిలిటీ స్కానింగ్ సమ్ ఆ టూల్స్ ఉంటాయి. టూల్స్ ఆన్ చేసి టు ఫైండ్ వీక్నెస్, దాంట్లో ఏమైనా వీక్నెస్ ఉంటే యూ విల్ డిటెక్ట్ ఇట్. అవి డిటెక్ట్ చేసి యూ విల్ రివ్యూ ఇట్. Service enumeration. Next, come to the enumeration. Identify OS versions, service banners, SSH, HTTP, SMB, ఏమన్నా లైక్ SMTP ఇలాంటివి ఏమైనా ఉంటే సర్వీసెస్ లైక్ దాని ఎన్యూమరేషన్. ఎన్యూమరేషన్ ఇన్ ద సెన్స్ యూ విల్ కమ్ టు నో ఓకే ఈ పర్టిక్యులర్ డొమైన్ లో ఈ సర్వీసెస్ రన్ అవుతుంది అండ్ ఈ సర్వీసెస్ ఈ వర్షన్స్ తోని రన్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ వర్షన్స్ తోనే రన్ అయినప్పుడు లైక్ ఎస్ డూ వీ హ్యావ్ ఎనీ వల్నరబిలిటీస్ ఆన్ దీస్ సర్వీసెస్, నీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? యాక్చువల్లీ సాధారణంగా చెప్పాలంటే ఆ సర్వీసెస్ ఎనేబుల్ అయి ఉండకూడదు, బట్ స్టిల్ ఎనేబుల్ అయి ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఎనేబుల్ ఉండకూడదు, అదే ఫస్ట్ ఇమీడియట్ బగ్ రిపోర్ట్ చేస్తాం. ఓకే, ఎనేబుల్ ఉన్నాయి. సో వాట్ ఇన్ఫర్మేషన్ యూ విల్ గెట్ ఫ్రమ్ దట్? ఇంకా ఎంత డెప్త్ గా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తావు? ఐఎమ్ నాట్ ఎక్స్ప్లాయిటింగ్, స్టిల్ ఎక్స్ప్లాయిటేషన్ కి పోవట్లేదు. ఉన్న దాంట్లో ఇంకా డెప్త్ గా ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటున్నావు. ఎన్యూమరేషన్ వరకు స్టిల్ యూ విల్ ఫైండ్ ది ఇన్ఫర్మేషన్స్ ఓన్లీ. ఎక్స్ప్లాయిటేషన్ ఇస్ నెక్స్ట్ పార్ట్, కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. జస్ట్ యూ విల్ రన్ ఇట్. ఖాళీ లైనిక్స్ లో కూడా స్క్రిప్ట్స్ ఉంటాయి, స్క్రిప్ట్ రన్ చేసేస్తావు. అదే అదే ఎక్స్ప్లాయిటేషన్, నీకు అదే రిజల్ట్ ఇస్తుంది. బట్ ఈ పార్ట్స్ అన్ని మీరు తెలుసుకొని ఉంటే ఆ లాస్ట్ స్టెప్ ఈజీ స్టెప్, చాలా ఈజీ స్టెప్ అని అంటారు. బట్ ఎస్, దేని దానికి ప్రియారిటీ ఉంటుంది. బట్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్. నాకు కొంచెం ల్యాప్టాప్ స్ట్రక్ అవుతుంది. ఓకే, ఎస్, కమ్స్ టు ది స్కానింగ్. ఫస్ట్ మనం స్కానింగ్ గురించి చూద్దాము. ఇట్ ఈస్ అ ప్రాసెస్ టు ఐడెంటిఫై లైవ్ హోస్ట్, పోర్ట్స్ అండ్ సర్వీసెస్, డిస్కవరింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ది టార్గెట్ సిస్టమ్. నీకు ఆర్కిటెక్చర్ కూడా నీకు కొన్ని టూల్స్ ఉంటాయండి. లైక్ 90% అది ఫాల్స్ పాజిటివ్స్ చూపిస్తాయి, బట్ కొన్ని ఉన్నాయి 10% టూల్స్ ఆర్ గుడ్ అండ్ దర్ ప్రొఫెషనల్ టూల్స్. నీకు గుడ్ టూల్స్ అనగానే దే హ్యావ్ టు పర్చేస్. ట్రయల్ వర్షన్స్ లోనే ఓకే, ట్రయల్ వర్షన్స్ అంటే ఫ్రీ వర్షన్స్ అన్నట్టు. లైక్ నేను కూడా ఒక టూల్ ని డిజైన్ చేయొచ్చు. నేను కూడా ఒక ఆటోమేషన్ టూల్ ని డిజైన్ చేయొచ్చు బై యూజింగ్ పైథాన్ స్క్రిప్ట్స్. కానీ నాకు ఎంతవరకు నాలెడ్జ్ ఉందో అంతవరకే చేసేస్తాను. అది ఓపెన్ సోర్స్ కాబట్టి ఇఫ్ యూ విల్ గెట్ ఓన్లీ లైక్ లెస్ ఇన్ఫర్మేషన్. అదే నేను ప్రొఫెషనల్ టూల్ అని అంటే ఏంటంటే ఇట్ కమ్స్ ఫ్రమ్ ఆర్గనైజేషన్. ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు ఇస్తారు. లైక్ మెకాఫీ వాడు ఇవ్వచ్చు, నీకు సిమాంటిక్ వాడు ఇవ్వచ్చు, లైక్ లైక్ హెచ్పి వాడు, డెల్ వాడు, వాళ్ళు ఇచ్చిన సర్వీసెస్ ఏంటంటే ఎస్ వాళ్ళు టీమ్ రిక్రూట్ చేసుకొని దానికి స్పెసిఫిక్ గా వర్క్ చేసి ఉంటారు వాళ్ళు. ఆ టూల్ ని బయటికి వదులుతారు కాబట్టి దట్ ఈస్ అ పెయిడ్ వర్షన్. అది అంతమంది డెవలప్ చేశారు కాబట్టి దే హ్యావ్ టు గెట్ సాలరీస్ ఫర్ దెమ్. సో అందుకది పెయిడ్ వర్షన్ అంటాము దాన్ని. సో దెర్ ఆర్ టూల్స్ విచ్ ఆర్ గుడ్. నెట్వర్క్ స్కానింగ్ ఈజ్ యూస్ టు క్రియేట్ ఎ ప్రొఫైల్ ఆఫ్ ది టార్గెట్ ఆర్గనైజేషన్. ఏమేమి ఉంటాయి అంటే వాని గురించి ఏదైతే రాసుకుంటే వాడు హైట్ ఇంత, వెయిట్ ఇంత, అది ఇంత, ఇది ఇంత అని చెప్పేసి. సో ఆ విధంగా నువ్వు మొత్తం తెలుసుకోవడానికి ఇది ఒక ప్రాసెస్ నెట్వర్క్ స్కానింగ్ మొత్తం. స్కానింగ్ యూస్ టు కలెక్ట్ మోర్ ఇన్ఫర్మేషన్ యూజింగ్ కాంప్లెక్స్ అండ్ అగ్రెసివ్ రికగ్నిషన్స్ టెక్నిక్. రికగ్నిషన్స్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ టెక్నిక్స్. ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ లో పైన 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 ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటాం, బట్ స్కానింగ్ లో ఇంకా డెప్త్ గా ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటావు. ఈవెన్ స్కానింగ్ ఈజ్ ఆల్సో నాట్ లైక్ ఏమంటారు ఎక్స్‌ప్లాయిటేషన్స్ ఫేస్ కాదు. ఇట్ ఈస్ స్టిల్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్‌లో ఒక మేజర్ పార్ట్ అన్నట్టు. వల్నరబిలిటీ స్కానింగ్ ఈస్ పర్ఫార్మ్డ్ బై పెన్ టెస్టర్స్ టు డిటెక్ట్ ది పాసిబిలిటీ ఆఫ్ నెట్వర్క్ సెక్యూరిటీ అటాక్స్.
పెన్ టెస్టర్స్ ఈ నెట్వర్క్ ఈ మెయిన్ ఈ స్కానింగ్స్ చేస్తాము, వల్నరబిలిటీ స్కానింగ్స్, నెట్వర్క్ స్కానింగ్స్ టు గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఆన్ సెక్యూరిటీస్. ఏమేమి సెక్యూరిటీ వర్క్ పెట్టలేదు అనేది తెలుసుకోవడానికి ఇది గుడ్ వన్. దిస్ టెక్నిక్ లెడ్ హ్యాకర్స్ టు ఐడెంటిఫై వల్నరబిలిటీస్ సచ్ as మిస్సింగ్ ప్యాచెస్, అన్నెసెసరీ సర్వీసెస్, వీక్ అథెంటికేషన్, వీక్ ఎన్క్రిప్షన్. మెయిన్ ఎక్కువ చూసే మనం ఎక్కువ డిస్కస్ చేసేది మిస్సింగ్ ప్యాచెస్, అంటే అప్డేట్ సరిగా లేవు, అండ్ అన్నెసరీ సర్వీసెస్. ఇవి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం ఈ స్కానింగ్ ఫేజ్ లో. ఈ టూ ఎక్కువ చేస్తాం. వీక్ అథెంటికేషన్, వీక్ ఎన్క్రిప్షన్ అనేది మళ్ళీ మనము అప్లికేషన్ నెక్స్ట్ మాడ్యూల్, అదే మాడ్యూల్ 4 ఇస్ అప్లికేషన్ సెక్యూరిటీ. అక్కడ మనం కొంచెం డెప్త్ గా వెళ్ళిపోతాం. దాని అథెంటికేషన్ అంటే ఏంది, ఆథరైజేషన్ అంటే ఏంది, వై దీస్ ఆర్ కమింగ్ ఇన్ టు ది పిక్చర్, ఇది లేకుంటే ఏమవుతుంది, మొత్తం అల్గరిథమ్స్, వాట్ ఆర్ ది అల్గరిథమ్స్ దట్ ఆర్ యూస్డ్, అసలు అల్గరిథం అంటే ఎందుకు యూజ్ చేస్తున్నావు, వాట్ ఈస్ ఎస్ఎస్ఎల్, అవన్నీ నేను నీకు ఆ మాడ్యూల్లో చెప్తాను. నెక్స్ట్ మాడ్యూల్లో కవర్ అవుతాయి ఇవన్నీ మొత్తం. బికాస్ దీస్ ఆర్ ఇంపార్టెంట్ టాపిక్స్ యాక్చువల్లీ. టైప్స్, దెర్ ఆర్ 3 మేజర్ టైప్స్ ఆఫ్ స్కానింగ్స్. మెయిన్లీ ఇవే, ఈ 3 ఎక్కువ డిస్కస్ చేస్తుంటాము. నెట్వర్క్ స్కానింగ్, పోర్ట్ స్కానింగ్, వల్నరబిలిటీ స్కానింగ్. ఇది వల్నరబిలిటీ స్కానింగ్ అంటే మళ్ళీ ఇట్ ఈస్ హాఫ్ ఆఫ్ వస్తుంది. నెట్వర్క్ లో కవర్ అవుతుంది, అట్ అప్లికేషన్స్ కూడా కవర్ అవుతాయి, అంటే సర్వర్స్ కూడా కవర్ అవుతాయి. అప్లికేషన్ అంటే నువ్వు వెబ్ అప్లికేషన్ స్కాన్ చేయవు, సర్వర్స్ ఉంటాయి కదా. ఇప్పుడు డాట్ నెట్ సర్వర్ అంటాము, టామ్ క్యాట్ సర్వర్ అంటాము, అపాచీ సర్వర్ అంటాము, ఇంజినిక్ సర్వర్ అంటాము, వాటిని స్కాన్ పెడతాము. దాంట్లో ఏమన్నా ఇష్యూస్ ఉంటే అవి డిటెక్ట్ చేస్తాము. దిస్ ఈస్ ఇది ఇంకో విధంగా ఏం చెప్పాలంటే సర్వర్ హార్డనింగ్ అని కూడా చెప్పొచ్చు. అంటే ఏదైతే నువ్వు ఇష్యూస్ ఉన్నాయో అది నువ్వు టీమ్ కి చెప్తే వాళ్ళు ఆ సర్వర్ ని హార్డెన్ చేస్తారు. హార్డెన్ అంటే గట్టిగా చేస్తారు దాన్ని. నో వన్ కెన్ కమ్ ఇన్ టు ఇట్. ఈ స్కానింగ్ వల్ల అది అడ్వాంటేజ్. చాలా ఇంపార్టెంట్ ఫేస్ ఇన్ సెక్యూరిటీ. సర్వర్ హార్డనింగ్స్ అంటాము, ఆర్ ఆపరేటింగ్ సిస్టమ్ హార్డనింగ్స్ అంటాము. హార్డనింగ్ యువర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆర్ సర్వర్ హార్డనింగ్ అనేది ఎక్కువ యూస్ చేస్తుంటారు ఆర్గనైజేషన్స్ లో. లైక్ నెట్వర్క్ స్కానింగ్ టు డిస్కవర్ లైవ్ హోస్టింగ్ కంప్యూటర్స్. నేను మనం ఎన్మ్యాప్ లో చూసాము, /24/16 అని కొడితే నీకు ఏమేమి ఐపీ అడ్రస్ ఉన్నాయో తెలిసింది మొత్తం. అండ్ ఓపెన్ పోర్ట్స్ -A అగ్రెసివ్ స్కాన్ కొట్టినామో -SV వర్బో స్కాన్ కొడితే నీకు ఇన్ డెప్త్ గా ఏ సర్వీసెస్, ఏ పోర్ట్స్ ఎనేబుల్ అయినాయో చూసాం మనం నిన్న మొత్తం. డిస్కవర్ సర్వీసెస్ దట్ ఆర్ రన్నింగ్ ఆన్ ఏ హోస్ట్ కంప్యూటర్. ఏమేమి సర్వీస్ రన్ అవుతున్నాయి. నేను నా మెషిన్ లో చూస్తే మన లైక్ 49,000 ఏదో సిరీస్ ఆఫ్ ఐపీ పోర్ట్స్ రన్ అవుతున్నాయి. అది ఎందుకు రన్ అవుతుంది నాకు తెలియదు. మైట్ హ్యావ్ ఇన్స్టాల్ సమ్ అప్లికేషన్స్. ఏదో ఈ టెస్టింగ్ కోసం నేను ఏవో అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేస్తా ఉంటాను పోస్ట్ కోసం. అది ఏదో ఒక దాంట్లో ఉండింటాయి అవి. సో దోస్ టైప్ ఆఫ్ థింగ్స్ మైట్ బి క్రియేటింగ్ లైక్ ఎక్స్ట్రా సర్వీసెస్ క్రియేట్ అవుతున్నాయి అనుకుంటా. ఆపరేటింగ్ సిస్టమ్స్, డిస్కవర్ ఏ ఆపరేటింగ్ సిస్టమ్ వర్క్ అవుతుంది, రన్ అవుతుంది. కొన్ని మెజారిటీ ఆఫ్ ది అప్లికేషన్స్ విల్ రన్ ఆన్ యునిక్స్, అంటే లైనిక్స్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇట్ మే బి ఉబుంటూ కావచ్చు, ఇట్ మే బి ఖాళీ లైనిక్స్, నాట్ ఖాళీ లైనిక్స్, ఉబుంటూ కావచ్చు, ఒరాకిల్ లైనిక్స్ కావచ్చు, అండ్ డిబిఎన్ అంటారు ఆ లైనిక్స్ కావచ్చు. డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి లైనిక్స్ లో కూడా. ఏదైనా యూస్ చేసుకోవచ్చు వాళ్ళు. ఫ్యూఆర్ ఓపెన్ సోర్స్ అండ్ ఫ్యూఆర్ కమర్షియల్, యూ హ్యావ్ టు పే దెమ్. జనరల్ గా ఇప్పుడు నీకు క్లౌడ్ ఎన్వైరన్మెంట్ లో నీకు అప్లికేషన్ రన్ అవుతుందంటే ఫస్ట్ దే విల్ కమ్ విత్ ఉబుంటూ. నెక్స్ట్ ప్రిఫరెన్సెస్ ఒరాకిల్ లైనిక్స్ అంటారు, అవి యూస్ చేస్తుంటారు ఎక్కువ. విండోస్ మెషిన్స్ ఆర్ రేర్లీ యూస్డ్ అంటిల్ అన్లెస్ ఇట్ ఈస్ ఎ .NET సర్వర్. అదొక .NET అప్లికేషన్ ఉండి వాళ్ళు విండోస్ సర్వర్ లోనే రన్ అవ్వాలి అంటే దెన్ దే హ్యావ్ టు యూజ్ ఇట్. కంపేర్ టు లైనిక్స్, విండోస్ ఆర్ మోర్ వల్నరబుల్. మనం చెప్తాం, ఇది జనరల్ క్వశ్చన్ అండి. కంపేర్ టు లైనిక్స్, విండోస్ ఆర్ మోర్ వల్నరబుల్. వై? ఇంకో క్వశ్చన్. కంపేర్ టు ఫోన్స్ లో కంపేర్ టు ఐఓఎస్, ఆండ్రాయిడ్స్ ఆర్ మోర్ వల్నరబుల్. ఆండ్రాయిడ్ ఫోన్ లో ఈజీగా హ్యాక్ అయితే, ఈజీగా వల్నరబిలిటీ వస్తుంది, కానీ ఐఫోన్ లో అంత ఈజీ కాదని అంటారు. వై? సింపుల్ లాజిక్, సింపుల్. యూసేజ్. ఎవరు ఎక్కువ ఏది యూస్ చేస్తారు? యూజర్ ఫ్రెండ్లీ అండ్ యూసేజ్ ఏది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు విండోస్ మెషిన్ ఉంది, నాది విండోస్ మెషిన్. ఇప్పుడు నేను యూజ్ చేసిన విండోస్ మెషిన్ ఏది. మీ 4-5 మంది ఉన్నారు, మీరు అందరూ యూజ్ చేసేది విండోస్ మెషిన్. లైనిక్స్ ఎవరు చాలా రేర్ గా యూజ్ చేస్తారు. అంటిల్ అన్లెస్ యువర్ వర్కింగ్ ఆర్గనైజేషన్ ఉంటే లైనిక్స్ పెడతా. అది కూడా ఏంది, నేను డ్యూయల్ బూటింగ్ పెట్టుకుంటా. నేను డైరెక్ట్ లైనిక్స్ వాడను. బికాస్ నాకు ఏమైనా డాక్యుమెంట్ ఎడిట్ చేయాలన్నా, ఏమన్నా ఫైల్ మోడిఫికేషన్ చేయాలన్నా నాకు విండోస్ ఈజీ. లెట్ టిక్ 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 గానే వెళ్ళిపోతా. అక్కడ కమాండ్స్ టైప్ చేయాలి మనం ఎక్కువ. సో బెటర్ ఎవ్రీ వన్, మెజారిటీ ఆఫ్ ది కంప్యూటర్స్ అండ్ పర్సనల్ కంప్యూటర్స్ అందరు విండోస్ యూజ్ చేస్తారు. కాబట్టి వాడు ఒక విండోస్ లో ఒక హ్యాక్ కనిపెట్టి, ఒక వైరస్ ని కనిపెట్టి మొత్తం రిలీజ్ చేస్తే సగం ప్రపంచం హ్యాక్ అవుతుంది. అది మోర్ దెన్ సగం ప్రపంచం. బికాస్ మిగతా సగం ప్రపంచం మ్యాక్ బుక్ వాడుతారు కాబట్టి. అది రేర్. ఇప్పుడు ఈ మధ్య ట్రెండ్ అవుతుంది, ఈ మధ్య 1-2 ఇయర్స్ నుంచి మ్యాక్ బుక్ యూసేజ్ ఎక్కువ అవుతుంది. కానీ వెన్
లైక్ 2022, 23 ఆ టైం వరకు చూసుకుంటే మ్యాక్బుక్ రేర్లీ యూజ్డ్, చాలా తక్కువ యూజ్ చేస్తుంటే. ఎవరో నేను తోపు అనిపించుకోవాలి అనుకునేటోళ్ళే యూజ్ చేస్తున్నా, అంతేగాని మ్యాక్బుక్ తో అంత యూసేజ్ అయ్యేది ఎక్కువ ఏమీ లేకుండే. బికాస్ నేనే చూస్తున్నా కదా, నా దగ్గర ఇప్పటికీ మ్యాక్బుక్ లేదు. ఐ డోంట్ హ్యావ్ మ్యాక్బుక్ బికాస్ నాకు అది వేస్ట్ అనిపించింది. ఏదైనా ఉంటే నాకు ఒకవేళ నాది కొంచెం ఓల్డ్ సిస్టమే నడుస్తుంది, నడిచిన రోజులు నడుస్తుంది. తర్వాత ఐ ప్రిఫర్ విండోస్ ఫిషింగ్. కావాలంటే డ్యూయల్ బూటింగ్ పెట్టుకుంటా, రన్ విండోస్ అండ్ రన్ లెనిక్స్ రెండు పెట్టుకోవచ్చు. సి మ్యాక్ ఈజ్ ఆల్సో వర్క్స్ అండర్ మెయిన్ బేస్ కర్నల్ ఈజ్ లైనిక్స్ పైన దాన్ని ఫ్లేవర్ చేసుకున్నాడు. సేమ్ అదే విధంగా ఆండ్రాయిడ్స్ అండ్ ఐఫోన్ కూడా. ఐఫోన్ యూసర్స్ ఈ మధ్య కాలంలో ప్రెస్టేజ్ కోసం ఐఫోన్ అని ఇట్లా సింబల్ పెట్టుకొని తిరుగుతారు. ఇట్లా ఫోన్ అదిగో సింబల్ వెనకాల యాపిల్ సింబల్ ఉంది, సగం వరకు యాపిల్ సింబల్ ఉందని పెట్టుకొని తిరుగుతారు. కానీ బిఫోర్ దట్ యాపిల్ అంటే ఇవ్వనురా నాకు యాప్, నాకు అసలు ఏడుందో కూడా నాకు తెలియదు అని అంటారు. అంటిల్ అన్లెస్ యూఆర్ హార్డ్ కోర్ ఫ్యాన్ ఆఫ్ యాపిల్, అంటే నీకు ఇంకా యాపిల్ తప్పించి ఇంకా వేరేది లేదు అని అన్నప్పుడు అది ఉంటుంది. బట్ భారతదేశంలో చూస్తే 90% జనాలు దే ఆర్ యూజింగ్ ఆండ్రాయిడ్ ఫోన్స్. సింపుల్ అండ్ చీప్. యాపిల్ కొనాలంటే నువ్వు 50,000 70,000 పెట్టాలి. సో దట్ హ్యాపెన్స్. అందుకే యాపిల్ యూజర్స్ తక్కువ ఉన్నారు, ఆండ్రాయిడ్ యూజర్స్ ఎక్కువ ఉన్నారు. సో ద హ్యాకర్ విల్ ట్రై టు క్రియేట్ ఎ న్యూ వైరస్ ఆన్ ఆండ్రాయిడ్స్. బికాస్ మెజారిటీ ఆఫ్ ది ఇంపాక్ట్ యూజర్స్ కావాలి మనకి. అఫెక్టెడ్ యూజర్స్ ఎంతమంది ఉంటే మనకు అంత లాభం. 10 మందితో 100 మందిలో 10 మంది ఐఫోన్, 90 మంది యాపిల్ ఉన్నారు. ఐఫోన్ 10, లైక్ మిగతా 90% దే ఆర్ యూజింగ్ ఆండ్రాయిడ్. They will attack on Android only. They won't go for 10% by people తో మనకి ఏమొస్తుంది మహా అంటే 10 lakhs వచ్చింది అనుకో. అదే 90% పోతే 90 lakhs 1 crore దాటిపోతుంది ఇఫ్ దే ఆర్ గుడ్ యూజర్స్. దెన్ దే విల్ ట్రై విత్ ఆండ్రాయిడ్స్. అందుకే స్కానింగ్స్ లో చేసినప్పుడు చాలా మటుకి మీకు ఎందుకంటానంటే వెన్ యూ గో ఇన్ టు ఆర్గనైజేషన్ దేర్ దట్ ఈస్ కాల్డ్ వల్నరబిలిటీ మేనేజ్మెంట్ అని ఒక టీమ్ ఉంటుందండి. విఎం, వల్నరబిలిటీ మేనేజ్మెంట్. ద మెయిన్ పర్పస్ ఆఫ్ ద టీమ్ ఈస్ టు స్కాన్ ఆల్ యువర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ప్రతి మెషిన్ ని స్కాన్ చేస్తుంది, ఇంక్లూడింగ్ యువర్ ప్రింటర్స్. మీ ఆర్గనైజేషన్ ప్రింటర్స్ కూడా ఉంటాయి, ఆ ప్రింటర్లను కూడా స్కాన్ పెడతారు వాళ్ళు. దే విల్ క్రియేట్ అన్ ఏజెంట్. మన ల్యాప్టాప్స్ లో అయితే ప్రతి దాంట్లో ఏజెంట్ ని క్రియేట్ ఇన్స్టాల్ చేస్తారు. ప్రతి దాంట్లో ఏజెంట్స్ ఉంటాయి. ఏజెంట్స్ ని డైలీ ఆర్ హవర్లీ నీ మెషిన్ స్కాన్ అవుతా ఉంటది, ప్రతిరోజు స్కాన్ అవుతుంటది. ఎనీ న్యూ సాఫ్ట్వేర్ డిటెక్టెడ్ నీకు ఒక డాష్ బోర్డ్ ఉంటుంది. నెక్సస్ ఉంటుంది, నెక్సస్, క్వాలిస్ అండ్ ర్యాపిడ్ 7. దీస్ ఆర్ ది టాప్ త్రీ విఎం టూల్స్, వల్నరబిలిటీ మేనేజ్మెంట్ టూల్స్. ఈ నెట్వర్క్ స్కానింగ్ అంతా వాళ్ళు చేస్తారు మొత్తము. సపరేట్ టీమ్ వెళ్ళిపోతుంది. అదే చెప్తున్నాను, ఈ టాపిక్ పైన సపరేట్ టీమే వచ్చేస్తారు నీకు, వల్నరబిలిటీ మేనేజ్మెంట్ టీమ్ అని. సో వాట్ ఈస్ ద మెయిన్ రోల్ ఆఫ్ ద టీమ్ అంటే డైలీ దే స్కాన్ అవుతా ఉంటాయి, రిపోర్ట్ వస్తుంటది. ఆ రిపోర్ట్ ని బట్టి ఏ ఏ టీమ్ వైజ్ గా డివైడ్ చేస్తారు. ఏ ఏ టీమ్ కి ఏ ఏ ఇష్యూస్ ఉన్నాయి అవి సెగ్రిగేట్ చేసుకుంటారు. అన్ని కంప్లీట్ గా దే విల్ డూ ఎక్సెల్ వర్క్. పైవట్ టేబుల్ చేయడము, లేకపోతే లైక్ ఫిల్టర్ చేసుకొని ఏ బేస్డ్ ఆన్ ప్రోడక్ట్స్ ప్రకారంగా చేసుకొని, ఆ ప్రోడక్ట్ ప్రకారంగా బేస్డ్ ఆన్ ఐపీ అడ్రస్, ఎవరెవరికి ఏమేమి ఐపీ అడ్రస్. నా ఐపీ అడ్రస్ ఒకటి ఉంది, నా ఐపీ అడ్రస్ కి ఆ డీటెయిల్స్ తెచ్చారే బాబు, నీ మెషిన్ లో ఈ సాఫ్ట్వేర్ వర్షన్స్ ఉన్నాయి, దాన్ని ఫస్ట్ అయితే అన్ఇన్స్టాల్ అనే చెయ్యి. ఇఫ్ యూఆర్ యూజింగ్ అప్డేట్ ఇట్, అదర్వైజ్ అన్ఇన్స్టాల్ ఇట్ అని చెప్పి నాకు మెసేజ్ వస్తుంది, మెయిల్స్ వస్తాయి నాకు. ఐ హావ్ టు టేక్ సమ్ యాక్షన్ ఆన్ దట్. ఐఎమ్ నాట్ యూజింగ్. అదే చెప్తున్నా కదా, నా మెషిన్ లో పాత సాఫ్ట్వేర్స్ ఏమో ఉన్నాయి స్టిల్ రన్నింగ్. అదే ఇప్పుడు ఆర్గనైజేషన్ లో పోతే నీకు అట్లాంటివి ఉండవు. బికాస్ దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దిస్. ఆ వల్నరబిలిటీ మేనేజ్మెంట్ టీమ్ ఏదైతే డైలీ స్కాన్స్ అవుతుంటాయి, నీకు ఏదో ఒక రోజు నువ్వు ట్రిగర్ అవుతావు. దెన్ దే విల్ సెండ్ ఎ మెయిల్. ఎస్కలేషన్ కాదు, చెప్తారు ఈ సాఫ్ట్వేర్ ఉందండి వాడుతున్నారా, ఎస్, ఇఫ్ ఎస్ అప్డేట్ ఇట్, నో డిలీట్ ఇట్, అన్ఇన్స్టాల్ ఇట్ అని చెప్పేసి మంచి మెయిల్ రాస్తారు. ఫస్ట్ టైం పోతుంది, సెకండ్ టైం మన రిమైండర్ 1, రిమైండర్ 2, థర్డ్ టైం ఎస్కలేషన్ పోతుంది. నీ మేనేజర్, నీ సీనియర్ మేనేజర్కి వెళ్ళి వాళ్ళ డైరెక్టర్ లెవెల్కి వెళ్ళి పడతారు. అప్పుడు వాళ్ళు మాట్లాడు, ఏంది మీ ఓన్కి తెలివి లేదా, మీ ఓన్కి అది లేదా, మీ ఓన్కి ఇది లేదా అన్నట్టు మీరు తిట్టుకుంటారు. ఇంకా వాళ్ళు మీ 2 times 3 times ఇచ్చిన మెయిల్ చూసుకోరా అన్నట్టు. బికాస్ దట్ ఈస్ అ సెక్యూరిటీ సెక్యూరిటీ ఇష్యూ అన్నట్టు కదా. అంటే నీ ల్యాప్టాప్ వల్ల సెక్యూరిటీ బ్రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది, బట్ వై స్టిల్ యూఆర్ నాట్ ఫిక్సింగ్ దెమ్ అన్నట్టు మీనింగ్. కొన్ని సార్లు అయితే ఏంటంటే ఫస్ట్ తర్వాతనే సెకండ్ రిమైండర్ రాకముందే నీ కాల్ మాట్లాడతాను నీతో, డైరెక్ట్ గా టీమ్స్ కాల్ లేకపోతే జూమ్ కాల్ మాట్లాడి నీకు చెప్పేస్తారు, అరే బాబు నీకు ఇది ఉంది ఫిక్స్ చేయి. వాళ్ళే స్క్రీన్ షేర్ తీసుకొని వాళ్ళే దాన్ని అప్డేట్ చేసేస్తారు ఒకవేళ నీకు రాలేదు అని అంటే. నేను చెప్తాను నాకు ఒకసారి రాదు బికాస్ నాకు యాక్సెస్ ఉండదు. చెప్తాను ఐఎమ్ అన్ఎబుల్ టు లైక్ అప్డేట్ ఇట్, ప్లీజ్ కెన్ యూ హెల్ప్ మీ. ఎస్, కెన్ యూ అలో టు షేర్ ద స్క్రీన్. ఎస్, తీసుకుంటారు. వాళ్ళే అప్డేట్ చేసి వాళ్ళ క్రెడెన్షియల్తో లాగిన్ అయిపోయి అప్డేట్ చేసేసుకొని వదిలేస్తారు నాకు. సో అలా ఉంటాయి. దట్ ఈస్ ద టీమ్, దట్ ఈస్ ఆల్సో టీమ్, గుడ్ టీమ్.
కానీ వాళ్ళకి ఏమంటే డైలీ కొత్త కొత్త ఇష్యూస్ వస్తుంటే డైలీ దే హ్యావ్ టు వర్క్ ఆన్ దమ్. ప్రతిరోజు స్కాన్ రిపోర్ట్లో ఏదో ఒక మెషిన్ లో ప్రాబ్లం వస్తుంటది, అంటే ఇష్యూస్ ఉంటాయి, డిటెక్ట్ అవుతుంటాయి. వాళ్ళు వెళ్ళి ఆ ఇష్యూస్ ని వాళ్ళు రిపోర్ట్ చేసి రెమిడియేట్ చేపియాలి. దిస్ ఈస్ కంప్లీట్లీ దట్ టీమ్ విల్ డూ ఇట్. మెథడ్స్: హ్యాకర్స్ అండ్ పెన్ చెక్ ఫర్ ద లైఫ్ సిస్టమ్స్, అది కూడా అంతే, చెక్ ఫర్ ది ఓపెన్ పోర్ట్స్, ఆల్సో నోన్ ఎస్ పోర్ట్ స్కానింగ్. స్కానింగ్ బియాండ్ ఐడిఎస్, ఇంట్రోజన్ డిటెక్షన్ సిస్టమ్. అంటే ఇది ఏంటంటే ఇంటర్నల్ స్కాన్స్ అవుతాయి. మెయిన్ గా ఆర్గనైజేషన్ ఏంటంటే మన ఇంటర్నల్ గానే స్కాన్ అయిపోతాయి కాబట్టి ఈ ఇంట్రోజన్ డిటెక్షన్ సిస్టమ్స్ అన్ని మనకి మన రేంజ్ లో కూడా రాదు. కానీ బయట నుంచి స్కాన్ చేసినప్పుడు, ఇప్పుడు నేను ఇక్కడ బయట నుంచి బయట నుంచి ఒక ఆర్గనైజేషన్ పోవాలంటే ఐ హ్యావ్ టు బైపాస్ దిస్ ఐడిఎస్ ఐపీఎస్ ని. ఇంట్రూజన్ డిటెక్షన్ సిస్టమ్, ఇంట్రూజన్ ప్రివెన్షన్ సిస్టమ్స్ అని ఉంటాయి. అంటే ఇఫ్ ఎనీవన్ ట్రైంగ్ టు గెట్ ఇన్, లైక్ కింద సెక్యూరిటీ లాగానే మన కింద సెక్యూరిటీస్ ఉంటాయి కదండి అపార్ట్మెంట్ కింద, సో అలాంటి వాళ్ళకనే దిల్ స్టాప్ ఇట్. ఎందుకు వెళ్తున్నారు, అసలు పర్పస్ ఏంది, ఓకే చూస్తాం అని నాకు లోపల ఉంటుంది, లేదంటే ఆపేస్తారు. సో అదే విధంగా ఐడిఎస్ ఐపీఎస్ కూడా అంతే. ఇఫ్ యూఆర్ సెండింగ్ సమ్ స్కానింగ్, ఏదైనా ఒక స్కాన్ డేటా లోపలికి వెళ్తుందంటే అది ఇమ్మీడియట్ గా ఆపేయాలి. ఇట్ షుడ్ స్టాప్ ఇట్. దట్ ఈస్ ద గుడ్ వే ఆఫ్ లైక్ హార్డనింగ్ యువర్ ఐడిఎస్ అండ్ ఐపీఎస్. ఇదంతా నీకు నెట్వర్క్ సెక్యూరిటీ దాంట్లోనే వచ్చేస్తుందండి మొత్తము. ఎలా చేస్తాము, ఎలా ఇన్స్టాల్ చేస్తాము ఐడిఎస్ ఐపీఎస్. ఇప్పుడు ఏంటంటే కొత్తగా నెక్స్ట్ జనరేషన్ ఫైర్ వాల్స్, నెక్స్ట్ జనరేషన్ ఐడిఎస్ ఐపీఎస్ అని చెప్పేసి కొత్త కొత్త టెక్నాలజీ వచ్చిందండి. సో నీ ప్యాకెట్ వెళ్ళేటప్పుడే ఇట్ చెక్స్ ఇంటర్నల్ డేటా కూడా చెక్ చేసి పంపిస్తుంది అది. హౌ దే చెక్ పార్సల్ అంటాం, పార్సల్ ఓపెన్ చేసి కింద సెక్యూరిటీ అడుగుతారు కదా, ఓపెన్ చేసి చూపించండి పార్సల్ ఏందన్నట్టు. ఆ విధంగానే ఓపెన్ చేసి మరి అంటే డేటాను ప్యాకెట్ ఓపెన్ చేసి ఫిల్టర్ చేసుకొని అన్ని చూసి పంపిస్తుంది. దట్ ఈస్ ద నెక్స్ట్ జనరేషన్ ఫైర్ వాల్స్, నెక్స్ట్ జనరేషన్ ఐడిఎస్ ఐపీఎస్. ఇప్పుడు కొత్త టెక్నాలజీ మారుతుంది, ఆల్రెడీ స్టార్ట్ అయింది, బట్ స్టిల్ ఇంకా చాలా అడ్వాన్స్గా వెళ్ళిపోతుంది. సో దోస్ థింగ్స్ ఆర్ లైక్ బియాండ్ ది అడ్వాన్స్ టెక్నాలజీస్. కొత్త కొత్తగా వస్తున్నాయి, కొత్త కొత్తగా యాడ్ చేస్తూ ఉంటారు ఆర్గనైజేషన్స్. బికాస్ మేము నెట్వర్క్ సెక్యూరిటీ టచ్ చేయం కాబట్టి మాకు అంత నాలెడ్జ్ ఉండదు. బట్ ఇఫ్ యూఆర్ గుడ్ ఇన్ నెట్వర్క్ సెక్యూరిటీ దెన్ యూ కెన్ లెర్న్ మోర్. చాలా ఉంటుంది పైన ఫైర్ వాల్స్, ఐడిఎస్ ఐపీఎస్. బికాస్ దే ఆర్ ది ఫస్ట్ గేట్ టు స్టాప్ ఎనీ మలీషియస్ డేటా. ఫస్ట్ గేట్ ఆపడానికి ఫస్ట్ ప్లేస్ అదే. అది కనుక బైపాస్ చేసి వెళ్ళిందంటే ఇక లోపలికి, ఇంకా నువ్వు లోపలికి వచ్చేసినట్టే, ఇంకా నువ్వు ఆర్గనైజేషన్ లోపలికి. యూ కెన్ డూ ఎనీథింగ్, ద ప్యాకెట్ కెన్ గో ఎనీవేర్, ఇట్ కెన్ డిస్ట్రాయ్ ఎనీ మెషిన్. సో అందుకే దాన్నే ప్రాపర్ గా హ్యాండిల్ చేసామనుకోండి, అది లోపలికి పోలేదంటే నీకు ఏం కానట్టు, ఏం చేయలేదండి ఆర్గనైజేషన్. అది దట్ ఈస్ ద మెయిన్ థింగ్. నెక్స్ట్, బ్యానర్ గ్రాబింగ్, మెథడ్ ఫర్ obtaining information regarding the targeted system or network to open ports. Telnet and ID services అంటే ఇంటెలిజెంట్ డేటింగ్ సర్వీసెస్ ఆర్ ద టూల్స్ యూజ్డ్ మెయిన్లీ టు పర్ఫార్మ్ బ్యానర్ గ్రాబింగ్స్. కొన్ని ఉంటాయండి బ్యానర్ గ్రాబింగ్ టూల్స్ ఉంటాయి, నేను చూపిస్తాను మీకు. అది కొన్ని లైక్ బ్యానర్ గ్రాబింగ్ అంటే లైక్ బర్ప్ సూట్ అని ఒక టూల్ ఉంది. దట్ ఈస్ ఆల్సో డిటెక్ట్ లైక్ దీస్ టైప్ ఆఫ్ థింగ్స్ మాడ్యూల్ 4 లో కవర్ అవుతాయి. బట్ దెర్ ఆర్ ఫ్యూ అదర్ టూల్స్, ఓపెన్ సోర్స్ టూల్స్ దట్ విల్ సీట్. నేను ఈరోజు థియరీ అండి, ఒకవేళ ప్రాక్టికల్ చూపిస్తే ఓకే, లేకపోతే రేపు చూద్దాం డిఫరెంట్ టూల్స్ ఏమేమి ఉంటాయి, ఎలా ఉంటాయి. స్కాన్ ఫర్ వల్నరబిలిటీస్, ప్రిపేర్ ప్రాక్సీస్, లైక్ రెడీగా ఉండి లైక్ అన్ని బైపాస్ చేసే విధంగా పెట్టుకొని దెన్ యూ హ్యావ్ టు స్కాన్ ఆల్ ద థింగ్స్. బయట నుంచి చేసినప్పుడు హ్యాకర్స్, ఎవరైతే హ్యాకర్స్ అంటే ఎక్స్టర్నల్ అటాకర్స్ చేసినప్పుడు, ఇఫ్ యూ హ్యావ్ ప్రాపర్లీ హార్డెండ్ యువర్ ఆపరేటింగ్ సిస్టమ్, నీ ఓపెన్ సోర్స్ అండ్ ఓపెన్ సర్వీసెస్, అన్వాంటెడ్ సర్వీసెస్ ఏమన్నా అన్ని క్లోజ్ చేసి ఉండి, ఐడిఎస్ ఐపీఎస్ అండ్ ఫైర్ వాల్స్ ఆర్ ప్రాపర్లీ కాన్ఫిగర్డ్, నీ అప్లికేషన్ హ్యాక్ అవ్వదు. బికాస్ దోస్ ఆర్ ఎంట్రీ పాయింట్స్. ఆ ఎంట్రీ పాయింట్స్ ప్రాపర్ గా క్లోజ్ చేసావంటే నీకు లోపలికి ఏమీ రాదు. సో ఇప్పుడు నీ గోడలు క్రాక్స్ ఉన్నాయి, ఫస్ట్ స్లైడ్ అదే చూపించిన, గోడలు క్రాక్స్ ఉన్నాయి. క్రాక్స్ ని ప్రాపర్ గా లోపల నుంచి బయట నుంచి నువ్వు ఫిల్అప్ చేసినావు అనుకో, నీ లోపలికి ఎందుకు వస్తాయి? పెద్ద పెద్ద వర్షం పడ్డా నీ లోపలికి రావు. until unless you fill crack properly and paint it properly. Those are the security controls. Until unless you properly implement the security controls, no one can come into your organization. అంటే నీ లోపల డేటా దగ్గరికి ఎవరు రారు. దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ స్టెప్స్ in the scanning phase. In scanning, not only network scanning, any scanning, this is the main phase. Any doubts? Any questions? Chalo. Next, port scanning. Port scanning. This is the main technique used for pen testing testers. మనం అంటే యాజ్ ఎ పెన్ టెస్టింగ్ మనం ఎక్కువ యూస్ చేసే మెథడ్ ఏంటంటే పోర్ట్ స్కానింగ్. నెట్వర్క్ స్కానింగ్ అదే చెప్తున్నా కదా, నెట్వర్క్ స్కానింగ్ యూస్ చేయాలంటే యూ హ్యావ్ టు యూస్ సమ్ సొఫిస్టికేటెడ్ టూల్స్. నెక్సస్, కాలేస్, ర్యాపిడ్ 7, ఈ టూల్స్ యూజ్ చేయాలి. అండ్ ఆల్ దోస్ ఆర్ ప్రొఫెషనల్ టూల్స్. నెక్సస్
నెసెస్ అండ్ ర్యాపిడ్ 7 అనుకుంటా. ఈ 2 1.5 crore లేకపోతే 2 crores పర్ ఇయర్ పర్ 2 years ఉంటుంది. క్వాలిస్ అయితే 3 crores పర్ ఇయర్ ఏముంది. అంటే బేస్డ్ ఆన్ యువర్ నెట్వర్క్ రేంజ్. అంత పెద్ద టూల్స్ అవి, కాస్ట్లీ టూల్స్. బికాస్ నీకు 3 crores పర్ ఇయర్స్ అంటే దే ఆర్ సపోర్టింగ్ నియర్లీ 10,000 20 ఎంత ఉన్నాయండి. అన్ని మిషన్స్ ని ప్యారల్ గా స్కాన్స్ చేస్తుంటాయి అవి. అంటే అన్ని మిషన్స్ స్కాన్ అవుతా ఉంటాయి. అంటే నీ ఆర్గనైజేషన్, సపోజ్ ఇఫ్ యువర్ ఆర్గనైజేషన్ ఈజ్ లైక్ అరౌండ్ 20,000 ఎంప్లాయీస్, యూ గో విత్ కాలిస్. యువర్ ఆర్గనైజేషన్ ఈజ్ అరౌండ్ 10,000 ఎంప్లాయీస్, గో విత్ నెక్సస్ ఆర్ ర్యాపిడ్స్ వన్. అలా చెప్తాం. బికాస్ నెక్సస్ ర్యాపిడ్స్ వన్ అంత మందికి సపోర్ట్ ఉందో లేదో తెలీదు. బట్ కొన్నిటికి లిమిటేషన్స్ ఉంటాయి. ఇంతవరకే చేస్తాము, ఇంతవరకే ఉంటుంది అన్నట్టు. ఏదో రెండిట్లో ఏదో టూల్స్ కి అయితే లిమిటేషన్స్ ఉన్నాయండి. లైక్ వెన్ యూర్ ప్రొక్యూరింగ్ ద టూల్, వాళ్ళకి అక్కడ చెప్తారు ఈ లిమిటేషన్స్ ఉన్నాయి, నీ ఆర్గనైజేషన్ ఇంత పెద్దగా ఉందంటే గో విత్ దిస్ టూల్ వోంట్ సపోర్ట్ యువర్ ఆర్గనైజేషన్ అన్నట్టు చెప్తారు వాళ్ళు. సో అట్లా ఉంటాయి డిఫరెన్స్ అది మొత్తము. నువ్వు ఎక్కడ చూసినా మాక్సిమం ఎంప్లాయీస్ 20,000 కన్నా ఎక్కువ పోరు సాధారణంగా. సో దే ఆర్ యూజింగ్ 2 or 3 separate టూల్స్ పెట్టుకొని ఏమైనా చేయడం అట్లా ఏమైనా చేస్తుంటారు వాళ్ళు. సో ఇఫ్ యూర్ హ్యూజ్ ఆర్గనైజేషన్, బేస్డ్ ఆన్ దట్ యూ హ్యావ్ టు డిసైడ్ విచ్ టూల్ యూ నీడ్ టు బి యూస్డ్. ఆ ఒకటే టూల్ అన్నిటికీ యూజ్ అవుతుంటే కాదు, దానికి తగ్గట్టు దాని లిమిటేషన్స్ అనుకుంటాయి. సో యూ హ్యావ్ టు సీ దెమ్ విచ్ ఇస్ ద టూల్. ఇక్కడ మనం చేసేది ఏంటంటే పోర్ట్ స్కానింగ్ ఎక్కువ చేస్తాము బై యూజింగ్ ఓపెన్ సోర్స్ టూల్స్. ఐ కెన్ సే డైరెక్ట్లీ ఓపెన్ సోర్స్ టూల్స్ యూజ్ చేస్తాం. సర్చ్ ఫర్ ది ఓపెన్ డోర్స్, ఏదైనా బ్యాక్ డోర్స్, ఏదైనా నీకు లోపలికి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది అనే విధంగా ట్రై చేసుకుంటూ వెళ్తాము. డ్యూరింగ్ దిస్ కైన్ హ్యాకర్స్ నీడ్ టు ఫైండ్ అవుట్ దోస్ లైవ్ హోస్ట్ ఫస్ట్. ఏదైతే అప్లికేషన్స్ లైవ్ లో ఉన్నాయో చూస్తాం బై యూజింగ్ ఎన్మ్యాప్ విల్ సర్చ్ ఫర్ /24 ఇస్ సబ్నెట్ లో. ఆ సబ్నెట్ లో ఏమేమి లైవ్ హోస్ట్లు ఉన్నాయో వెరిఫై చేస్తాం. స్టెప్ 1 ఇస్ డన్. ఫైర్ వాల్స్ ఇన్స్టాల్డ్. దానిలో నేను అదే -A అంటే అగ్రెసివ్ గా పెడితే నీకు ఏ ఫైర్ వాల్స్ ఉన్నాయి కూడా కొన్ని టూల్స్ చెప్తుంది. ఎన్మ్యాప్ చెప్పకపోవచ్చు, బట్ వేరే టూల్స్ చెప్తుంది నీకు ఏ ఫైర్ వాల్స్ ఇన్స్టాల్ అయ్యి ఉన్నాయి. ఆపరేటింగ్ సిస్టమ్ ఎన్మ్యాప్ విల్ డూ ఇట్. యూస్ డిఫరెంట్ డివైజెస్ అటాచ్ టు ద సిస్టమ్. ఇది మళ్ళీ వేరే డిఫరెంట్ టూల్స్ ఉంటాయండి. అది లైక్ దీన్ని ఏమంటారు, ఆర్కిటెక్చర్ కి దొరికేయడానికి. కానీ దోస్ థింగ్స్ ఆర్ లైక్ ఫ్రీ టూల్స్ లో లేవు. ఓపెన్ సోర్స్ టూల్స్ అంత డిటెక్ట్ అయ్యే లేవు. బట్ దేర్ ఆర్ ఫ్యూ టూల్స్ విచ్ యూ కెన్ గెట్ ఇట్. అంత 100% అక్యురేట్ ఇవ్వట్లేదు, అందుకే అంటున్నా. అండ్ ది టార్గెటెడ్ ఆర్గనైజేషన్ టోపాలజీ, నెట్వర్క్ టోపాలజీ, ఏమేమి హబ్, రౌటర్, స్విచ్ ఏమేమి ఇన్స్టాల్ చేసి నెట్ ఎట్లా ఉన్నాయి అనేది నీకు తెలియాలంటే యూ హ్యావ్ టు గెట్ ఇంటూ దట్ మిషన్. అంటే ఏదో ఒక రిసోర్స్ నుంచి లోపలికి వెళ్తే గానీ నీకు ఏమేమి ఉన్నాయో తెలియదండి. ఇప్పుడు సపోజ్ సింపుల్, నీకు ఒక బయట నుంచి అపార్ట్మెంట్ చూస్తావు. సపోజ్ యూఆర్ సీయింగ్ అపర్ణ మీకు తెలిసింటది అనుకుంటే, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉంటాయి వాళ్ళవి. నువ్వు బయట నుంచి చూస్తే ఓకే ఇట్లా ఉంటుంది అన్నట్టు. అంటే నీ ఫ్లాట్స్ ఏ స్ట్రక్చర్ లో కట్టుంది, అది ఎట్లా ఉన్నాయి, అంటే ఇన్ని ఫ్లోర్ కి ఎన్ని ఫ్లాట్స్ ఉన్నాయి, ఇవన్నీ తెలియాలంటే యూ హ్యావ్ టు కమ్ ఇంటూ దట్ లోపలికి వచ్చి చూస్తే గానీ తెలియదు ఎట్లా ఉన్నాయో. బయట నుంచి ఓ రకంగా ఉంటుంది, బట్ లోపలికి రావాలి అని అంటే కింద సెక్యూరిటీ ఆపేస్తాడు నిన్ను. వై, వాట్ ఇస్ ద పర్పస్? జస్ట్ ఉత్తగానే వస్తున్నా అంటే, కాదండి ఇది షాపింగ్ మాల్ కాదు, మీరు వెళ్ళిపోండి బయటికి అని అంటాడు ఉత్త పర్పస్ రానికి. సో యూ హ్యావ్ టు, నీ ఎవరైనా తెలిసిన వాళ్ళు త్రూ రావాలి, లేకపోతే బైపాస్ చేసి రావాలి వాడిని. హౌ విల్ బైపాస్ ద టెక్నిక్స్. అట్లా చూసుకొని వస్తే అప్పుడు నీకు తెలుస్తుంది, అచ్చా ఓకే ఫ్లోర్ కి ఇన్ని ఫ్లాట్స్ ఉన్నాయా, ఈ ఫ్లాట్ కి ఎంట్రీ గేట్స్ ఇక్కడ ఉన్నాయి, డోర్స్ ఇక్కడ ఉన్నాయి, కిటికీలు ఇక్కడ ఉన్నాయి. దెన్ యూ విల్ ట్రై టు డూ సమ్ అటాక్స్. అలా నువ్వు తెలుసుకోవాలి. సో ఫస్ట్ యూ హ్యావ్ టు గెట్ ఇన్. కొద్దిగానే ఇన్ లోపలికి వెళ్తే అప్పుడు నీకు తెలుస్తుంది. బయట నుంచి స్కాన్ పెడితే నీకు అన్ని 0 0 0 కనిపిస్తుంది. అంటే ఏమి ఉండవు నీకు. కొన్ని మెయిన్ పెద్ద ఆర్గనైజేషన్స్ అయితే అన్ని బ్లాక్ చేసేస్తారు వాళ్ళు. మాక్సిమం మెజారిటీ ఆఫ్ థింగ్స్ విల్ బ్లాక్ ఇట్. ఏనో ఒకటి హ్యూమన్ ఎర్రర్ వల్లనో ఏనో ఒకటి మిస్ అయ్యింది అనుకోండి ప్యాచ్, ఆ ఒక్కటి చాలు వానికి దొరికి లోపలికి వెళ్ళిపోవడానికి. సో దట్స్ ద రీజన్ అందుకే చెప్పేది, ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్, స్కానింగ్, ఎన్యూమరేషన్ ఫేస్ చాలా టైం తీసుకుంటారు వాళ్ళు. ఏదో ఒక లూప్ హోల్ దొరకాలి వానికి టు ఎక్స్‌ప్లాయిట్ ఇట్. ఏమి దొరకలేదంటే అంతే, వాడు వేరే చూసుకుంటాడు. క్వెషన్ ఇది కూడా ఉంటది. సపోజ్ అక్కడ ఏమి దొరకలేదు వానికి, ఏం చేస్తాడు పక్కకెళ్ళిపోతాడు, వేరే అప్లికేషన్ ట్రై చేస్తాడు. ఆర్ హీ విల్ ట్రై విత్ సబ్ కాంట్రాక్ట్స్ ఏముంటాయి కదా వాళ్ళకి. ఇప్పుడు సపోజ్ పెద్ద ఆర్గనైజేషన్ ఒకటి ఉంది, ఫేస్బుక్ ఉంది. ఫేస్బుక్ అంటే మెటా ఉంది. మెటాలో ఫేస్బుక్ ఈ 4 ఉన్నాయి. ఫేస్బుక్ క్లయింట్స్ ఉంటారు. లైక్ ఈ పర్టికులర్ ఈ సర్వీసెస్ యూస్ చేస్తున్నాడు ఫేస్బుక్ కూడా అని. ఆ క్లయింట్ ని హ్యాక్ చేసి లోపలికి పోవచ్చు వీడు, ఇంపర్సనేటింగ్ దట్ ఐఎమ్ యువర్ క్లయింట్. ఏదో ఒకటి ఉండొచ్చు. నేను స్టార్టింగ్ చెప్పాను కదా, ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ లో నీ పక్కన నీ సబ్ కాంట్రాక్ట్స్, సబ్ క్లయింట్స్, ఇవన్నీ వాటి నుంచి కూడా లోపలికి వెళ్ళే ఛాన్స్ ఉంది. డైరెక్ట్ అటాక్ చేయకుంటే సైడ్ నుంచి లోపలికి వెళ్ళిపోవాలి. ఇఫ్ యూ వాంట్ టు రియల్లీ టార్గెట్ దట్ ఆర్గనైజేషన్. లేదు అంటే లైట్ వేరే చూసుకుందాం పాన వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు. దట్ ఈస్ హౌ దిస్ టాస్క్ వర్క్స్.
Once the hacker fetches the victim organization IP address by scanning TCP and UDP port, the hacker map this organization networks under his or grab. Then he start mapping, okay, ఈ ఐపీ అడ్రస్లు ఉన్నాయి, ఈ సర్వీసెస్ ఉన్నాయి, అంటే ఈ అట్లా స్లోగా వాడు డిజైన్ చేసుకుంటాడు వాడు. ఎన్మ్యాప్ ఇస్ ద టూల్ టు పర్ఫార్మ్ పోర్ట్ స్కానింగ్. చెప్పలే, ఎన్మ్యాప్ మెయిన్ ఎక్కువ యూస్ చేసేది మనం టూల్. చాలా మటుకి ఇదే యూస్ చేస్తాం మనం. దేర్ ఆర్ డిఫరెంట్ స్కాన్స్ ఉంటాయండి. సింక్ స్కాన్, ఎక్స్మా స్కాన్, ఫిన్ స్కాన్, ఐడియల్ స్కాన్, రివర్స్ టీసీపీ, అక్నాలజీ, ఇవన్నీ డిస్క్రిప్షన్ ఉంటాయి. ఒక్కోసారి చదవండి. బికాస్ వై ఇన్ని పోర్ట్ స్కాన్స్ ఉన్నాయంటే, ఫైర్ వాల్ విల్ బ్లాక్ డైరెక్ట్ గా ఎన్మ్యాప్ ఏమైనా ఉందనుకోండి, ఎన్మ్యాప్ నుంచి నువ్వు స్కాన్ పెడుతున్నావు, ఇట్ విల్ బ్లాక్ ఇట్. నువ్వు రాయొచ్చు ఫైర్ వాల్ లో, ఈ ఎన్మ్యాప్ నుంచి ప్యాకెట్స్ వస్తుంటే బ్లాక్ కొట్టేసాయి. ఓకే, బ్లాక్ కొట్టేస్తుంది, కానీ స్టిల్ యూ కెన్ బైపాస్. దెర్ ఈస్ ఎ కాన్సెప్ట్ కాల్ సింక్ స్కాన్ ఉంటుంది. సింక్ ఆర్ స్టెల్త్ స్కాన్ డస్ నాట్ కంప్లీట్ ది టీసీపీ. ఇప్పుడు టీసీపీ కనెక్షన్ ఇప్పుడు ఓకే, నీకు ఇది హ్యాండ్ షేకింగ్ చెప్పాలి. సో 1 ప్యాకెట్ నీకు సర్వర్ వెళ్ళి నీ దగ్గర రావాలంటే ఫస్ట్ క్లయింట్ నుంచి, అంటే నీ టూల్ నుంచి ఒక ప్యాకెట్ జనరేట్ అవుతుంది. అది విల్ గో టు ది సర్వర్ అండ్ సర్వర్ రీడ్స్ ఇట్ అండ్ సర్వర్ విల్ అక్నాలెడ్జ్ పంపిస్తుంది. అక్నాలెడ్జ్ పంపించినాక నీ దగ్గరకు వచ్చినాక మళ్ళీ సర్వర్ విల్ సెండ్ యూ ఫినిష్ ప్యాకెట్. ఫిన్ స్కాన్ అంటాం చూడండి, ఇది ఫిన్ స్కాన్ అంటే ఏంటంటే ఫినిష్. ఓకే, నా సైడ్ నుంచి అంతా అయిపోయింది, క్లోజ్. ఇప్పుడు చూడండి, మీరు సినిమాలు చూపిస్తారు, ఎవరు మిలిటరీ వాళ్ళు, ఇప్పుడు నువ్వు ఏదైనా యాక్షన్ మూవీ చూస్తున్నావు అనుకోండి, ఎక్స్పాండబుల్స్ లేకపోతే ఏదైనా లైక్ హాలీవుడ్ మూవీస్, వాళ్ళు వాకిటాకీలో మాట్లాడుకుంటూ డింగ్ 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 ఓవర్, డింగ్ 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 ఓవర్ అంటాడు. అంటే ఓవర్ అంటే సిగ్నల్ ఆడికి అయిపోయింది, అంటే నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేయకు, నాది అయిపోయింది ఓవర్ కమ్యూనికేషన్ నా సైడ్ నుంచి. మీరు వినింటారు, అది ఏదో వర్డ్ వాడతాడు ఓవర్ అంటారు, అంటే లాస్ట్ ఓవర్ అనే వర్డ్ యూజ్ చేసేంత వరకు వాడు వినాలి. దెన్ హీ హ్యావ్ టు టాక్ ఇట్. అంతేగాని ఇప్పుడు ఇంట్లో మూడు పిల్లలు కన్వర్షన్ చేసినట్టు అంటే ఆడ అంటాడు, వీడు అంటాడు అంటాడు, అట్లా ఉండకూడదు. ఓవర్ అనగానే వీడు స్టార్ట్ చేయాలి. అది రూల్, అది మిలిటరీ రూల్. ఈవెన్ ఇండియాలో కూడా ఉంది, మనం ఇండియాలో అంత సినిమాలను చూపించారు వాళ్ళు ఎందుకో. దే షో దేర్ మిలిటరీ గ్రేడ్, మాకు ఇట్లా టెక్నాలజీ ఇట్లుంది అట్లుందని చూపించుకోవడానికి అవన్నీ ఉంటుంది, కానీ మనల్ని చూపించుకోరు. అదే ప్రాబ్లం మనలోది. సో ఫినిష్ సిగ్నల్ కొడితే అప్పుడు దెన్ ద ప్యాకెట్ ఓకే అక్కడ సర్వర్ కి రీచ్ అయింది, సర్వర్ నుంచి అక్నాలెడ్జ్ వచ్చింది, ఫినిష్ వచ్చింది. దిస్ ఇస్ 3-way హ్యాండ్ షేక్ అంటాం దీన్ని. సో దీంట్లో సింక్ ఉంటుంది, అక్నాలెడ్జ్ ఉంటుంది, ఫిన్ ఉంటుంది. సో త్రీ రిక్వెస్ట్లు వెళ్తాయి నీకు. 3 రిక్వెస్ట్లు అంటే 3 కమ్యూనికేషన్ 3 టైమ్స్ జరుగుతుంటది అక్కడ నీకు. సో ఒకవేళ ఫుల్గా నీకు ఎన్మ్యాప్ రన్ చేసినప్పుడు ఫస్ట్ ఇట్ విల్ సింక్ విల్ గో దేర్, దెన్ అక్నాలెడ్జ్ వస్తుంది, దెన్ ప్యాకెట్ వెళ్తుంది, దెన్ ఫినిష్ అనే సిగ్నల్ వస్తుంది. సో అక్కడ 3-way హ్యాండ్ షేక్ అంత పెద్ద సైకిల్ అయితే అప్పుడు ఫైర్ వాల్ దొరికిస్తుంది. అరే ఎందు లోపల నుంచి బయటికి ఊకే తిరుగుతున్నాడు, ఎవడరా వీడు అని చెప్పేసి పట్టుకుంటుంది అది. ఆహా, ఇది ఎన్మ్యాప్స్ కన్నా బ్లాక్, నీ ఐపీ బ్లాక్ కొడుతుంది అది. సో టు ఓవర్కమ్ దట్ వన్ నేను జస్ట్ ఓన్లీ సింక్ అని ఒకటే ప్యాకెట్ పంపిస్తుంటా. జస్ట్ ఒక సింగిల్ ప్యాకెట్ సింక్ అని పంపిస్తుంటా. అదే అక్నాలెడ్జ్ అని పంపిస్తుంటది, చాలు. నాకు ఫినిష్ అవసరంలే. అంటే ఓ రిక్వెస్ట్ వెళ్ళింది, రెస్పాన్స్ వచ్చింది, నాకు చాలా. అది ఐ మే సెండ్ అక్నాలెడ్జ్ పంపిస్తుంటా. ఏసీకే ఫ్లాగ్, ఇగో ఏసీకే ఫ్లాగ్ అని ఉంటుంది. జస్ట్ అక్నాలెడ్జ్ అని పంపిస్తుంటా. అదేంది నాకు రీసెట్ లేకపోతే ఫినిష్ అని పంపిస్తుంటది నాకు. అక్నాలజీ హలో అంతే, ఇంక అయిపోయింది నాకు. అంటే ఓకే, అదేందో లైవ్ లో ఉంది, ఒకటి నాతో కమ్యూనికేట్ అవుతుంది అని దొరికిస్తాం మనము. సో దట్ ఈస్ హౌ ది పోర్ట్ స్కాన్స్ డిఫరెంట్ టెక్నిక్స్ యూ యూస్. ఒకటే నేను ఇదే చేస్తా, ఈ ఎర్ర బస్సే ఎక్కుతా అంటే కాదు. యూ హ్యావ్ టు ట్రై విత్ డిఫరెంట్, దట్ ఈస్ కాల్ ది అడ్వాన్స్ టెక్నాలజీస్, అదే అంటాం మనము. సో యూ హ్యావ్ టు థింక్ స్మార్ట్. ఇక్కడ ఎంత అడ్వాన్స్ గా నువ్వు ఆలోచిస్తావో దట్ వే యూ కెన్ బైపాస్. స్మార్ట్ వే, కంప్లీట్ గా స్మార్ట్ వే. దీస్ ఆర్ ది థింగ్స్ యూ హ్యావ్ టు అప్డేట్ డైలీ. నువ్వు ఎప్పుడు ఒకటే రూల్ పెట్టుకుంటా అదే బస్సులో వెళ్ళాలని కాదు. యూ హ్యావ్ టు గెట్ డౌన్ సంథింగ్. ఒకసారి నీ బ్లాక్ అయింది, ఇక్కడ దిగి వేరే బస్ ఎక్కి ఇంకోటి వెళ్ళాలి, ఒక ట్రైన్లో వెళ్ళాలి. మల్టిపుల్ వేస్ యూ హ్యావ్ టు థింక్ అబౌట్. ఒకటే అని కాకుండా సపోజ్ అది బస్సు స్ట్రక్ అయింది, స్టాప్ అయింది, వాట్ యూ డూ? యూ హ్యావ్ టు గో అనదర్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. నీకు తెలియాలి ఎక్కడి నుంచి ఏం వెళ్ళాలి. అయ్యో నాకు ఏం తెలియదండి ఎట్లా వెళ్ళాలి, నేను ఎన్నో దింపేసిరానంటే ఏడ్చుకుంటూ కూర్చుంటావు అంతే. ఇంకా ఏం లేదు నీకు అక్కడ చేసేది. అంటే యూ కాల్ టు యువర్ పేరెంట్స్ లేకపోతే రిలేటివ్స్ ఫోన్ చేసి నేను పికప్ చేసుకోమని చెప్పాలి. దట్ ఈస్ నాట్ ఎ గుడ్ థింగ్. బికాస్ నాకు ఇది లైవ్ గా జరిగింది. మార్నింగ్ 4 నాకు 5 o'clock ఫ్లైట్ ఉండే బాంబేకి. సో నేను 3 o'clock నేను క్యాబ్ బుక్ చేసుకొని పోతే సగంలోకి పోయినాక ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వేర్ ద పాడి షరీఫ్ అని ఉంటుంది ఒక ప్లేస్. ఆడికి పోయినాక కార్ ఆగిపోయింది. మనకి ఏమైందో తెలియదు. దట్ ఈస్ కంప్లీట్ అవుట్ సైడ్ మొత్తం. నీకు ఇల్లు కూడా కనిపించే అవుట్ సైడ్, ఇంకా కంప్లీట్ బ్యాక్ సైడ్ ఆఫ్ ఆర్సీఐ బ్యాక్ గేట్ లా కనిపిస్తుంది నీకు. అది ఏం చేయాలి?
లిటరల్ నాకు అర్థమైతే లేదు. టైం అవుతుంది, వాడైతే బాయ్ నెట్ ఓపెన్ చేసి పెట్టుకున్నాడు. ఏమైందంటే తెలియదు సార్, నాకేం కనిపిస్తలేదు అని సెల్ ఫోన్ టార్చ్ చేసిన అన్ని చేసి మనకి ఏం తెలియదు అంట అవి. వాట్ హ్యావ్ టు డూ? థింక్ అప్పుడు ఆ మూమెంట్ లో ఏం చేయాలో అర్థం కాలే. ఇమ్మీడియట్ గా వాడు ఏం చేసినంటే, నేను చెప్పిన భయ్యా నాకు ఏదో ఒకటి చేసి నాకు తీసుకపోవాలి, లేకపోతే నాకు 5 o'clock ఫ్లైట్ ఉంది అంటే హ్యావ్ టు రీచ్ బై 4:30 అట్లీస్ట్ మినిమం 4:30 వరకు అనేది రీచ్ అవ్వాలి, లేదంటే నాకు మొత్తం బోర్డింగ్ క్లోజ్ చేస్తారు. నేను ఏం చేయాలని అన్నా. వాడు ఏం చేయాలి అర్థం కాలే. వాడిని వేసుకుంటూనే ఉన్నా, తిడతా ఉన్నా. వాడు ఫ్రస్ట్రేషన్ అవుతున్నాడు, తిడుతూనే ఉన్నా. దట్ ఈస్ నాట్ రాంగ్ వే. బికాస్ నాకు టెన్షన్ నాకుంది, వాన్ టెన్షన్ మనకు ఇమ్మీడియట్ గా ఏం చేసినంటే, మన ఫ్రెండ్ కాల్ చేస్తే ఈజ్ నియర్ టు దట్ ప్లేస్ అంట, ఎయిర్పోర్ట్ దగ్గరనే ఉన్నాడు. భయ్యా నాకు 10 minutes టైం, నేను దగ్గరకు వచ్చేస్తా అని చెప్పిండు. వచ్చి నన్ను తీసుకొని వెళ్ళిపోయిండు. ఐ పేడ్ హిమ్, పైసలు ఇచ్చేసిన అయిపోయింది. బట్ స్టిల్ ఐ వాజ్ లేట్. నేను 4:40కి వచ్చిన అక్కడికి. నన్ను ఆపేసిర్రు. అంటే ఆపేసిన ఇన్ ద సెన్స్, నన్ను బోర్డింగ్ నీకు లేదండి, అయిపోయింది బోర్డింగ్ టైం అయిపోయింది, 4:30కే క్లోజ్, నువ్వు 10 minutes లేట్ అయిందంటే చెప్పిన అంటే చెప్తే ఊరు నమ్మడు అది. బట్ స్టిల్ నేను చెప్పిన, దిస్ ఈస్ ద మెయిన్ కాన్ఫరెన్స్ అండి, అక్కడ నేను ఒక కాలేజ్ లో ఇవ్వాలి, అది మొత్తం పేరున్న ఇన్స్టిట్యూట్ లో అక్కడికి రాలేదంటే నా ఉద్యోగం పోతే నేనే పోతా, ఇంకా నీ ఇష్టం, నా మొత్తం లైఫ్ ఏంది అనేది మనకు బెదిరించిన. ఇట్లే నేనే చచ్చిపోమంటే చెప్పు, ఏదో దూలం ఏలాడే వాడతా నేను అని చెప్పేసిన. వీళ్ళు భయపడ్డారు. తర్వాత ఎంబడే ఆమె వాకిటాకి ఎవరికో ఫోన్ చేసి, నీకు ఒక్కటే బ్యాగ్ ఉందంటే డైరెక్ట్ ని లోపలికి వెళ్ళిపోతే క్యాబిన్ లెక్క అని చెప్పేసిన. ఎంబడే లాస్ట్ నాది ఆడ అనౌన్స్మెంట్ వస్తుంది, నా పేరు ఆయన అనౌన్స్ చేస్తున్నా, దిస్ ఇస్ లాస్ట్ ఫైనల్ కాల్ అని. సెక్యూరిటీ వానికి అన్ని చెప్పేసి నా గిల్ట్లు అన్ని తీపిచ్చారు, షూస్ అన్ని చేతిలో పట్టుకొని పోయి ఆ బోర్డింగ్ స్టార్టింగ్ దగ్గర వెళ్ళి నించొని, అప్పుడు అన్ని షూస్ అన్ని సాక్స్ అన్ని వేసుకొని అప్పుడు లోపలికి వెళ్ళి బెల్టులు అన్ని పెట్టుకొని అట్లే పట్టుకొని వెళ్ళిపోయినా. మళ్ళీ ఫైనల్ కాల్ అంటున్నారు. సో దీస్ టైప్ ఆఫ్ థింగ్స్ విల్ హ్యాపెన్. అండ్ ఎందుకు చెప్తున్నానంటే, ఒక్కటే ప్రాసెస్ అంటే దట్ ఈస్ నాట్ ఎ వ్యాలిడ్ థింగ్. యూ హ్యావ్ టు థింక్ మల్టిపుల్ ప్రాసెస్ లో చూసుకోవాలి. అండ్ యూ హ్యావ్ టు ఫైనలీ అచీవ్ ఇట్. ఏదో చేసి నువ్వు అచీవ్ చేయాలి. ఆ చేతులు తెచ్చి నా వల్ల కాదు, నేను వెళ్ళిపోతా, నో, యూ హ్యావ్ టు ట్రై లాస్ట్ వరకు ట్రై చేయి. దేర్ ఆర్ డిఫరెంట్ నీకు నేను చెప్పాను, నీకు ఎన్ మ్యాప్ లో నీకు యూఆర్ఎల్ ఇచ్చాను. -S -P T, ఇలాంటి కొన్ని ఉంటాయి నీకు, ఆర్గ్యుమెంట్స్ అంటాము. అవి ఎలా యూస్ చేయాలో చూడండి. దట్ ఈస్ ద బెస్ట్ టూల్. బికాస్ దిస్ ఈస్ కాల్డ్ ద హాఫ్ ఓపెన్ కమ్యూనికేషన్ అంటాము. అంటే హాఫ్ ఏ డిటెక్ట్, అంటే నీకు ఫుల్ గా పోట్లే, నీకు 3-way హ్యాండ్ షేకింగ్ లో యూఆర్ డూయింగ్ ఓన్లీ హాఫ్ అండ్ యూఆర్ గెట్టింగ్ ది రెస్పాన్స్. నీకు ఫైనల్ ఏంది, అవతల నుంచి రెస్పాన్స్ రావాలి నీకు. వచ్చింది అని అంటే ఎస్, అక్కడ లైవ్ లో ఒక పోర్ట్, ఒక సర్వీసెస్ ఎనేబుల్ లో ఉంది అని అతను మాట్లాడుతుంది. అది నాకు కంప్లీట్ గా అవసరం లేదు, ఉంది, ఎస్, దెన్ ఐ ట్రై విత్ అనదర్ స్కాన్స్. ఓకే, ఈ పోర్ట్ ఎనేబుల్ ఉంది, దీనిపైన ఇంకేమైనా ఎక్స్ట్రాగా స్కాన్ చేద్దాం టు bypass ది ఫైర్ వాల్, అండ్ ఐ హ్యావ్ టు డూ ఇట్. దోస్ ఆర్ ది ట్రికీ థింగ్స్ దట్ యూ హ్యావ్ టు డూ ఇట్. టూల్స్ ఉంటాయండి. ఇలా ఎన్మ్యాప్ లో ఉంది కదా, నీకు ఎన్మ్యాప్ -S, దిస్ ఈస్ ద వన్ సింక్ స్కాన్ అంటాము. సింక్ అంటే హాఫ్ ఓపెన్ స్కాన్, అదే చెప్పాలి నీకు, హాఫ్ ఓపెన్ స్కాన్ అని అంటాము. అండ్ ఇలాంటివే నీకు చాలా ఉంటాయి, దట్ యూ హ్యావ్ టు యూజ్ ఇట్. యూ హ్యావ్ టు యూజ్ దిస్ టైప్ ఆఫ్, అంటే ఇలాంటి స్కాన్స్ నువ్వు ఇక్కడ యూజ్ చేయాల్సి వస్తుంది. దీస్ ఆల్ ఆర్ like nmap tools, nmap commands. You can use it, anything you can use it, so that you will get in max. నీకు అవుట్పుట్ ఏం రావాలి, ఐ హ్యావ్ టు కమ్యూనికేట్ విత్ దట్ పోర్ట్, IP అడ్రస్ లో పోర్ట్ తోనే మాట్లాడాలి, నాకు అక్కడ నుంచి రెస్పాన్స్ రావాలి. నువ్వు ఏమైనా యూజ్ చేయి, దట్స్ యువర్ ఇంట్రెస్ట్ అండ్ యువర్ స్మార్ట్ వే. నువ్వు ఎంత స్మార్ట్ గా చేస్తావో అంత అన్ని IP అడ్రస్లు అన్ని నీకు దొరుకుతాయి. సో వల్నరబిలిటీ స్కానింగ్. సో డిఫరెంట్ టూల్స్ చెప్పాను కదండి, చాలా టూల్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇస్ ఎన్మ్యాప్, నెక్స్ట్ యాంగ్రీ IP స్కానర్ అంటాము, Hping3 అంటాము. దిస్ ఇస్ పింగ్ కమాండ్ ఉంటుంది కదా, PING. పింగ్ లో Hping అనేది కొంచెం అడ్వాన్స్ పింగింగ్ కమాండ్స్. అండ్ సూపర్ స్కాన్, జెన్మ్యాప్, ఎన్మ్యాప్ అండ్ జెన్మ్యాప్. ఇది జెన్మ్యాప్ అంటే OS, ఇది ఏమంటారు, విండోస్ లో యూస్ చేసేది జెన్మ్యాప్. అండ్ ఎన్మ్యాప్ ఇస్ లైనిక్స్ లో యూస్ చేసేది. సో దీస్ ఆర్ ది సేమ్, బోత్ వాళ్ళు సేమ్, బట్ ఇక్కడ కొంచెం UI గ్రాఫికల్ ఉంటుంది, UI ఇంటరాక్షన్ ఉంటుంది, ఇక్కడ ఉండదు. నీకు ఓన్లీ కంప్లీట్ గా నీకు లైక్ లైనెక్స్ టర్మినల్ లో కనిపిస్తుంది. అండ్ నెట్వర్క్ స్కాన్ టూల్ సూట్ అని ఉంటుంది. ఇది కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ టూల్స్ అండి. అండ్ డిఫరెంట్ గా చాలా ఉంటాయి, యూ కెన్ యూజ్ ఎనీ ఆఫ్ దెమ్. వైర్ షార్క్ ఈజ్ లైక్ ప్యాకెట్ క్యాప్చర్ చేసి నువ్వు ఈ లోపల డేటా ఏమేమి వెళ్తుందో, ఎలా వెళ్తుంది, ఏమైందో యూ కెన్ అనలైజ్ దెమ్. ఫర్ నెట్వర్క్ అనాలిసిస్ యూ కెన్ యూజ్ దిస్ వైర్ షార్క్. దిస్ ఇస్ అ గుడ్ టూల్. మీకు నెట్వర్క్ స్కానింగ్, నేను నెట్వర్క్ దాంట్లోనే వచ్చేస్తుందండి. ఇది నెట్వర్క్ సెక్యూరిటీలో వైర్ షార్క్ గురించి కూడా టాపిక్ ఉంటుంది మీకు.
ఐ షో యూ, బట్ అక్కడ ఇంకా కొంచెం ఇండెప్త్ గా చెప్తారు ఎలా చూడొచ్చు, ఏం చేయొచ్చు, అసలు దీని వల్ల ఏందనేది. జస్ట్ టు వ్యూ ది నెట్వర్క్ ప్యాకెట్స్ అండ్ అనలైజ్ వాట్ డేటా ఇస్ గోయింగ్, హౌ ఇట్ ఈస్ గోయింగ్, అది చూస్తాం. ఇండియా డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి, అడ్వాన్స్ స్పోర్ట్స్ స్కానర్, నెట్ టూల్స్, ఇవన్నీ యూ కెన్ ఎక్స్ప్లోర్ దీస్ టూల్స్. నీకు ఏమైనా ఎక్స్ట్రా కావాలంటే యూ కెన్ వర్క్ ఆన్ దీస్ థింగ్స్. చాలా టూల్స్ ఉంటాయి. ఎన్ని టూల్స్ పైన నీకు హ్యాండ్స్ ఆన్ ఉంటే అంత గుడ్ అండి. అంతే. మేము చెప్పేది అన్ని టూల్స్ చెప్పాలంటే నాకు 3-4 నెలలు పడుతుంది. బట్ ఐ విల్ షో యూ వాట్ అన్నట్టు నేను చూపించుకుంటూ వస్తా. బేస్డ్ ఆన్ దట్ యూ కెన్ లెర్న్ మోర్. ఓకే, నౌ దీస్ ఆర్ ఎన్యూమరేషన్. దిస్ స్టిల్ హియర్ వాట్ వీ హ్యావ్ లర్న్ ఇస్ స్కానింగ్. రేపు ఎన్యూమరేషన్ గురించి చూద్దాము. ఈ రోజు నేను ఏమంటారు స్కానింగ్ లో కొన్ని లైక్ చూపిస్తాను. వాట్ ఆర్ ద డిఫరెంట్ వేస్ యూ పర్ఫార్మ్ స్కాన్. కొన్ని టూల్స్ చూపిస్తే దెన్ రిమైనింగ్ టూల్స్ యూ కెన్ ప్రాక్టీస్. సింపుల్ కమాండ్ రన్ చేయడము, అవుట్పుట్ చూడడం, అంతే అండి. దాని నుంచి పెద్ద గేమ్ ఉండదు. అవుట్పుట్ లో నువ్వు వాట్ యు ఆర్ అబ్జర్వింగ్, దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఇంతేనా అని అనిపిస్తుంది, కానీ ఈ మూమెంట్ లో ఇంతేనా అని ఉంది. వెన్ యూ కమ్ టు లైవ్, నువ్వు లైవ్ గా వచ్చి చేసినప్పుడు ఇవన్నీ మెటీరియల్స్ ఇవన్నీ అని అంటే అంత 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 నీకు టైం ఉండదు. ఫస్ట్ మెటీరియల్ నేను రిఫర్ చేసి చూస్తానేది. యూ హ్యావ్ టు థింక్ ఇమీడియట్ గా. నీకు స్పాట్ ఇట్లా రావాలి, ఇట్లా బల్బు వెలగాలి. ఆహా, ఇది టూల్ కమాండ్ ఇది రన్ చేయాలి కదా ఇక్కడ అన్నట్టు. సో ప్రాక్టీస్. నువ్వు ఎంత ప్రాక్టీస్ చేస్తే నీకు అంత కమాండ్స్ పైన అవగాహన వస్తుంది. దెన్ యూ కెన్ వర్క్ ఆన్ దెన్. చెప్పాను కదా, మొత్తం ఎథికల్ హ్యాకింగ్ లో 90% యూ యూజ్ ఓన్లీ టూల్స్. మెయిన్ గా టూల్సే యూజ్ చేస్తావు. కానీ హౌ టు అనలైజ్ అనేది అదొకటి ఎక్స్ట్రాగా నువ్వు నేర్చుకోవాలి. లైక్ వాట్ ఆర్ ద థింగ్స్ దట్ యూ వెరిఫై ఇట్ అండ్ చెక్ ఇట్ అనేది. సో దీస్ ఆర్ ది టూల్స్ అండి. విల్ సి ఈచ్ అండ్ వన్ స్టెప్ బై స్టెప్ టూల్స్ చూసుకుంటూ వద్దాము. ఖాళీ రన్నింగ్స్ ఓపెన్ అయ్యింది. గుడ్. ఎందుకో మౌస్ నాకు ప్రాపర్ గా దీని లోపలికి రావట్లేదు. సో స్టార్టింగ్ విత్ ఎన్మ్యాప్. ఎన్మ్యాప్ -S -T ఫర్ అంటే 4 డిలే అన్నట్టు. నెక్స్ట్ టార్గెట్ ఏముంటుంది, హ్యాక్ ది బాక్స్. హ్యాక్ ది బాక్స్.com. అంతే. సారీ. సో ఇట్ విల్ పర్ఫార్మ్ ది స్టిల్ స్కాన్, అంటే హాఫ్ స్కాన్. లైక్ సింక్ స్కాన్ అంటాము. ఫర్ సింక్ స్కాన్ చేసేసి లైక్ ఈజ్ దట్ పర్టికులర్ ఏదైనా ఒక పోర్ట్ అంటే వాళ్ళు ఇన్డెప్త్ స్కాన్ కి పోవు ఇవి. జస్ట్ పైన వెళ్ళిపోతుంది. -A ఈజ్ ఫర్ అగ్రెసివ్. నాకు దాని గురించి మొత్తం తీసుకురా అని చెప్పి గట్టిగా ఒత్తి చెప్పి తీసుకొచ్చినట్టు, అంటే ఫోర్సబుల్ గా అన్ని తీసుకొని వచ్చేస్తాను నీకు అది. బట్ వెన్ ఫైర్ వాల్ డిటెక్ట్స్ దోస్ థింగ్స్ ఇట్ స్టాప్స్. మ్యాండేటరీ ఇట్ విల్ స్టాప్. సి జస్ట్ తెచ్చేసింది. 80 పోర్ట్ ఎనేబుల్ ఉంది, 443 ఎనేబుల్ ఉంది, 80 8443. నిన్న ఏంది 80లో ఏమేమి సర్వీస్ రన్ అవుతున్నాయి, 8443 ఏమేమి సర్వీస్ రన్ అవుతాయి అన్ని డీటెయిల్స్ ఇచ్చింది. బట్ ఇదైతే ఆ ఎనేబుల్ ఉన్నాయా, ఎస్ చాలు అంతే, అది తీసుకొని నీకు ఇచ్చేసింది. దెన్ యూ కెన్ స్టార్ట్ పర్ఫార్మింగ్ సమ్ అటాక్స్ ఆన్ దీస్ థింగ్స్. ఎక్స్‌ప్లాయిటేషన్ టైంలో ఇంకా నెక్స్ట్ దాంట్లో నీకు దీని గురించి ఏమన్నా ఉంటే తెలుసుకోవచ్చు. అది మెయిన్. జస్ట్ నీకు చెప్తుంది, ఓకే ఇవి ఉన్నాయి ఇంకా దాని తర్వాత నీకు తెలుస్తుంది. ఓకే 8443 ఇవన్నీ వెబ్ అప్లికేషన్ పోర్ట్స్ అండి. 8443 8443 ఆల్ యూస్ ఫర్ వెబ్ అప్లికేషన్ హోస్టింగ్. అంటే ఒక వెబ్ అప్లికేషన్సే రన్ అవుతున్నాయి దాంట్లో, మిగతా ఏమి రన్ అవ్వట్లేదు. వెబ్ అప్లికేషన్ అంటే దెన్ అప్లికేషన్ సెక్యూరిటీలో నీకు ఏమేమి చేయొచ్చు, ఎలా చేయొచ్చు అని అక్కడ తెలిసిపోతుంది. బట్ హియర్ యూ కేమ్ టు నో, ఓకే దీస్ ఆర్ ది పోర్ట్స్ విచ్ ఆర్ ఓపెన్ బై ఎన్మ్యాప్. నౌ విల్ సీ విత్ హెచ్పింగ్ 3. ఇది కూడా సేమ్ లైక్ పింగ్ కమాండ్. ఓకే నీకు పింగ్ కమాండ్ చెప్తాను ఫస్ట్. పింగ్ అని చెప్పేసి ఎప్పుడైనా సరే ఒక అప్లికేషన్ లైవ్ లో ఉందా లేదా, ఆ పోర్ట్ లైవ్ లో ఉందా, లైవ్ ఇన్ ద సెన్స్ యాక్సెసిబుల్ రేంజ్ లో ఉందా లేదా అని చూడడానికి ఫస్ట్ వి యూస్ పింగ్ కమాండ్. పింగ్ అనే కమాండ్ యూస్ చేస్తాము. C64 ఫ్రమ్ ది అయిపోయింది. నాకు ఇక్కడ కంట్రోల్-C నొక్కితే చాలు అది వెళ్ళిపోతా ఉంది. 15 ప్యాకెట్ ట్రాన్స్మిటెడ్, 15 ప్యాకెట్ రిసీవ్డ్. అంటే ఆ హ్యాక్ ది బాక్స్ అనేది యాక్సెసిబుల్ రేంజ్ లోనే ఉంది. అంటే ఐ కెన్ యాక్సెస్ దట్ హ్యాక్ ది బాక్స్ అప్లికేషన్. నౌ వాట్ ఐ డూ, పింగ్ 3 అనేది యూస్ చేస్తాను. ఏమైంది
hping3 సేమ్ -s అండ్ టార్గెట్ CK ది బాక్స్. అండ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను నాకు తెలుసు పోర్ట్ 80 పైన రన్ అవుతుంది, పోర్ట్ 8443 అవన్నీ ఉన్నాయి కదా, -c స్పేస్ 5 అంటే 5 ప్యాకెట్స్ అన్నట్టు వెళ్ళాలి అన్నట్టు, లైక్ స్టాప్ డిలేస్ అన్నట్టు. సో ఇది అంటే కొన్ని తీసుకుని వెళ్తుంది. బై యూజింగ్ hping3 కమాండ్ ఐ కెన్ పర్ఫార్మ్ DOS అటాక్. unable to resolve packages okay, sorry. So it is pinging now. It is pinging to that machine. Yes, 5 packets transmitted, 5 packets received. సో ఈ విధంగా చేస్తాము. బై యూజింగ్ hping3 వీ కెన్ పర్ఫార్మ్ DOS అటాక్ అండి. ఒక్క నిమిషము నేను నా మెషిన్ లో ట్రై చేస్తా వెదర్ ఐ కెన్ డూ ఇట్ ఆర్ నాట్. IP config 192 ping 192 168.1.7. ఓకే, పింగ్ అవుతుంది, పింగ్ అయ్యింది. నెక్స్ట్ nmap యూస్ చేసి జస్ట్ నాకు ఏమేమి పోర్ట్స్ ఎనేబుల్ ఉన్నాయో చూద్దాము. 192 168.1.7. let's see what are the ports are there so that I can show you how wow, HTTP enable అనే ఉంది. దట్స్ ఓకే, గుడ్. అండ్ ఐల్ గో ద టాస్క్ మేనేజర్. ఇక్కడ మీరు చూడండి ఎప్పుడు 100% ఉంటుంది ఆ CPU. ఓకే, 40 లాక్ వచ్చేసింది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఐ ట్రై విత్ hping పోర్ట్ 80 C5 తీసేసి 92.168.7 పోర్ట్ 80 పైన పెట్టి చేస్తే ఇది ఎగ్జాక్ట్ ఈ కమాండ్ కాదు అది. నిమిషం అంటే సో సి యూ కెన్ సి 100% వెళ్ళిపోయింది చూసిరా. సో ఇట్ ఈస్ ఫ్లక్చుయేటింగ్, అది ఫ్లక్చుయేట్ అవుతా ఉంటుంది బికాస్ నేను hping కంటిన్యూగా రన్ అవుతూనే ఉంది నా బ్యాక్ ఎండ్ లో. అని నేను స్టాప్ చేసే వరకు అది స్టాప్ అవ్వదు. ఉండు, DOS అటాక్ బై hping3 కమాండ్స్. ఇలా చూసుకోవచ్చు. DOS అటాక్ బై h3 పింగ్ కమాండ్స్ అని కొట్టేస్తే మీకు ఫ్లడ్ అని వచ్చింది కదా. ఓకే, ఫ్లడ్ అని రాయాలి. ఓకే, ఫ్లడ్ చేసేయచ్చు. ఓకే, ఇదేమన్నారు పోర్ట్ 80 hping -s క్లియర్ చేస్తా. ఓకే, ఫ్లడ్ 80 తర్వాత ఫ్లడ్. ఓకే, సో ఐఎమ్ మినిమైజింగ్ దిస్. యూ కెన్ సీ హియర్ 32 ఇట్లా ఉంది నాకు. నో రిప్లేస్ విల్ బి షోన్. అయిపోయి ఇది 100 లోనే ఉండిపోతుంది. ఇంకా నాది చూడండి, ఇంకా తగ్గదు కిందికి. అంటే మై లైక్ మాక్సిమం యూటిలైజేషన్ ఆఫ్ ది సర్వీసెస్ హ్యావ్ బీన్ యూస్డ్. ఇలా నేను ఒక డొమైన్ తీసుకొని ఫేస్బుక్ లేకపోతే ఏదైనా సరే తీసుకొని ఫ్లడ్ అని కొట్టేసిన అనుకో, ఇప్పుడు చూడండి ఇక్కడ నాది తగ్గదు ఇంకా 100 అంటే మాక్సిమం సిస్టమ్ యూటిలైజేషన్ హ్యావ్ యూజ్డ్ ఇట్, మాక్సిమం యాప్ యూజ్డ్. అప్పుడు ఏమవుతుంది, స్లో అయిపోతుంది సిస్టమ్. నాకు వేరే అప్లికేషన్స్ లోడ్ అవ్వాలంటే లోడ్ అవ్వదు. ఇది 100 లోనే ఉంటుంది అంటిల్ నేను ఇది స్టాప్ చేసే వరకు ఇది 198 లోనే కొట్టుకుంటా చూడండి. సో దిస్ ఈస్ హౌ వి ఫ్లడ్ ఇట్. దిస్ ఈస్ కాల్డ్ ద DOS అటాక్, డినైల్ ఆఫ్ సర్వీస్. అంటే ఏంది, నేను ఒక కమాండ్ రన్ చేసినప్పుడు ఐఎమ్ ఏబుల్ టు స్టాప్ అండ్ ఐఎమ్ ఏబుల్ టు యూటిలైజ్ మాక్సిమం రిసోర్సెస్ ఫుల్ అయిపోయింది. అది మళ్ళీ స్టక్ అయ్యి హ్యాంగ్ అవుతుంది. ఇప్పుడు చూడండి తగ్గిపోతుంది, చూడాలి తగ్గిపోతుంది. సో మాక్సిమం ఆ సిస్టమ్ రిసోర్స్ ని నేను యూటిలైజ్ చేసి పడేసిన దాన్ని, సో దట్ నో వన్ కెన్ యాక్సెస్ దట్ మెషిన్. ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తాను చూడండి. 30లో ఉంది కదా, డింగ్ 100లోకి వెళ్ళిపోతుంది చూడాలి ఒకటేసరికి. అయిపోయింది, అంతే, యూటిలైజేషన్ అయిపోయింది. ఇంకా
సో ఇలాంటి సర్వర్స్లో అప్లికేషన్ సర్వర్స్లో ఏమైనా ఇప్పుడు సపోజ్ మీరు 10th రిజల్ట్స్ ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ బీటెక్ రిజల్ట్స్ వస్తాయి. ఇలాంటివి రన్ చేసినది అనుకో ఐపీ అడ్రస్ మీద గాన్ నీకు రిజల్ట్స్ రావు. ఎవరికి రిజల్ట్స్ రావు, అప్పుడు ఎవరికి కనిపించదు. బికాస్ నేనే 100% యూటిలైజ్ చేసేసిన కదా సిస్టమ్ని. సో హౌ యూ కెన్ డూ ఇట్? సో దిస్ ఇస్ హౌ వీ కెన్ బీ పర్ఫార్మ్. బట్ దిస్ షుడ్ నాట్, మళ్ళీ చెప్తున్నా, రికార్డెడ్ లో ఉంది. ఏదైనా ప్రాబ్లం వచ్చినా రికార్డ్ కూడా చూపిస్తాను. దీస్ థింగ్ షుడ్ నాట్ డూ ఆన్ ఎనీ ఆఫ్ ది పబ్లిక్ వెబ్సైట్స్. అందుకని అది నీ మెషిన్ లో ఖాళీ లైనక్స్ ఇన్స్టాల్ చేయండి, నీ బేస్ మెషిన్ పైనే టార్గెట్ చేసుకోండి. ప్లీజ్ డోంట్ ఎవర్ పర్ఫార్మ్ దీస్ థింగ్స్ ఆన్ ఎనీ ఆఫ్ ది పబ్లిక్ వెబ్సైట్స్. బెయిల్ కూడా రాకుండా వెళ్ళిపోతారు లోపలికి. 5 years అంటే 5 years జైలు ఉండి రావాల్సి వస్తుంది. అంత పెద్ద అఫెన్సెస్ ఇవన్నీ. జస్ట్ మీకు తెలియాలి కాబట్టి నేను చెప్తున్నా వాట్ వీ కెన్ డూ విత్ హెచ్పింగ్ అనేది. సో దిస్ టైప్ ఆఫ్ థింగ్స్ అంటే దీస్ ఆర్ అటాకర్స్ పర్స్పెక్టివ్. బట్ మనం ఫ్లడ్డింగ్ గిడ్ చెయ్యము. యూ విల్ గెట్ ఇన్ఫర్మేషన్. ఎస్, బై యూజింగ్ హెచ్పింగ్ 3 ఐ కెన్ కనెక్ట్ a virtual packet crafted used to test the firewalls and path, sending the custom TCP packet to a specific port. Yes, I was able to do it. నేను అది చేసిన. ఫ్లడ్ కాకుండా నేను పోర్ట్ 80 పైన రన్ చేస్తే నాకు వెళ్ళింది ప్యాకెట్స్ అన్ని. మీన్స్ from here, from Kali Linux, I'm able to bypass the firewall. I'm able to bypass the firewall rules and I get into the operating system. నాకు ఆపరేటింగ్ సిస్టమ్ లో పోర్ట్ 80 పైన రన్ అవుతుంది ఇప్పుడు. ఐ bypassed it అన్నట్టు మీనింగ్ అది. అంటే ఐ వాజ్ ఏబుల్ టు క్రాఫ్ట్ రిక్వెస్ట్, బైపాస్ దట్ అండ్ ఇట్ వెంట్ దేర్. ఇట్ వెంట్ ఇన్ టు ది నా మెషిన్ లోకి వెళ్ళిపోయింది. అంటే బై దిస్ ఐ కెన్ డూ సమ్ అటాక్స్ అన్నట్టు. అంటే ఆఫ్టర్ దిస్ ఐ కెన్ పర్ఫార్మ్ డాస్ అటాక్ అండ్ పర్ఫార్మ్ సక్సెస్ఫుల్ గా మనము చేయగలిగినాము. సో అలా మీరు లైక్ చేసుకోవచ్చండి. లైక్ ఇలాంటి అటాక్స్ ఏమైనా ఉంటే యూ కెన్ ట్రై ఇట్. జెన్ మ్యాప్ ఈస్ ఎస్టర్డే మీకు చూపించాను నేను. జెన్ మ్యాప్ అని చెప్పేసి ZenMap is a graphical. Okay, ఇక్కడ నుంచి వస్తుంది, ఇక్కడ నుంచి కనిపిస్తుందా? కనిపిస్తుందా? ZenMap is Nmap ఏ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ లాగా కనిపిస్తుంది నీకు, like UI based. You can directly install in your Windows machines. That is a ZenMap. And Angry IP నాకు తెలిసినందుకు ఇది లేదనుకుంటా. క్లియర్ IP స్కాన్ లేదు. IP స్కాన్ లేదు. యూ హ్యావ్ టు ఇన్స్టాల్ దమ్. కొన్ని టూల్స్ ఉంటాయి. దిస్ ఇస్ ద ZenMap అండి. ఇక్కడ నువ్వు జస్ట్ ఏమంటే 192 ఏదన్నా ఐపీ అడ్రస్ ఇచ్చేసి దెన్ ఇంటెన్సివ్ స్కానా, నీకు ఎలాంటి స్కాన్ కావాలో చెప్తుంది. ఆల్ టీసీపీ పోర్ట్సా, ఓన్లీ పింగ్ స్కాన్ అంటాము, క్విక్ స్కాన్ అంటాము. అండ్ పింగ్ ఇంటెన్స్ విత్ నో పింగ్. అంటే నో పింగ్ అంటే నీకు ఇది ఇస్తాను నీకు వాడు, అంటే పింగ్ వెళ్ళదు. జస్ట్ సేమ్ ఇట్లా అక్నాలెడ్జ్ ఇలాంటివి, స్టిల్ స్కాన్ ఇలాంటివి వెళ్తుంటాయి నీకు. ఇక్కడ నువ్వు కావాలంటే యూ కెన్ చేంజ్ ది కమాండ్స్. ఇక్కడ Nmap లో కమాండ్స్ మార్చుకోవచ్చు. నువ్వు మార్చుకొని స్కాన్ కొట్టంగానే సేమ్ ఇక్కడైతే ఏ విధంగా నీకు ఇక్కడ స్కాన్ అయ్యిందో ఇక్కడ కూడా నీకు డీటెయిల్స్ కనిపిస్తాయి. దిస్ ఇస్ ఫర్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. ZenMap అని ఉంటుంది. నేను మీకు లింక్ కూడా ఇచ్చాను. దిస్ ఇస్ ఫర్ ZenMap. దిస్ ఇస్ Nmap ఫర్ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. నెట్ డిస్కవరీ అని ఒకటి ఉంటుందండి. నెట్ డిస్కవర్ -IETHO -R 192.168.1.1/24 కొడితే నాకు ఏమేమి ఐపీ రేంజెస్ ఏమేమి అంటే నా రౌటర్ బాక్స్ కి ఏమేమి కనెక్ట్ అయి ఉన్నాయో మొత్తం నీకు ఇక్కడ కనిపిస్తుంది. అండ్ యాక్టివ్ అడ్రసింగ్ అంటే ARP రికగ్నిషన్స్ యూస్డ్ టు ఫైండ్ ది లైవ్ హోస్ట్ ఆన్ ఏ లోకల్ వైర్లెస్ ఆర్ స్విచ్డ్ నెట్వర్క్. ఏమేమి లైవ్ లో ఉన్నాయి అనేది యూ కెన్ డిస్కవర్ బై నెట్ డిస్కవరీ. ఇది యూస్ చేసుకొని యూ కెన్ ఫైండ్ అవుట్ వాట్ ఆర్ ది లైక్ లైవ్ అప్లికేషన్స్ విచ్ ఆర్ ప్రెసెంట్. ఇది నాకు VMware ఒకటి ఉంది 192.168.144.2 సంథింగ్ కంప్లీటెడా. ఓకే, కరెంట్ స్కాన్ ఫినిష్ చేసి ఓకే యూనిక్ హోస్ట్ ఒక హోస్ట్ దొరికింది ఇక్కడ. ఇంకే VMware ఒకటి దొరికింది మనకి ఐపీ అడ్రస్ 192.168.144.2. ఈ విధంగా మీరు ఏమన్నా లైక్ యూ కెన్ గెట్ ది ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ హియర్, రైట్? ఏదేది అంటే నెట్వర్క్ డిస్కవరీలో ఏమేమి ఉన్నాయో యూ కెన్ ఫైండ్ ఇట్.
నెక్స్ట్ ఈ ఫైవ్ ఈ రోజు చూడండి. లైక్ సో దీస్ ఆర్ ది డిఫరెంట్ టూల్స్ దట్ వి యూజ్ అన్నట్టు. మిగతా 5 నీకు రేపు ఎన్యూమరేషన్ చెప్పిన తర్వాత ఇవి మీకు చూపిస్తాను. అండ్ నెసస్ అనేది వల్నరబిలిటీ స్కానర్ అండి. దిస్ ఈస్ లైక్ కంప్లీట్లీ లైక్ ప్రొఫెషనల్ వర్షన్ ఆఫ్ ది స్కానర్స్. నెక్సస్ చెప్పాను, నెక్సస్ ఉంటుంది, నెక్స్పోస్ ఉంటుంది, ర్యాపిడ్ 7, క్వాలిస్, ఇవన్నీ ప్రొఫెషనల్ టూల్స్. లైక్ యూ హ్యావ్ టు పే దెమ్. మిగతా యూనికార్న్ స్కాన్, ఎంఆర్ స్కాన్ అనేది నీకు రేపు చూపిస్తాను. అండ్ మెటాస్ప్లాయిట్ లో యాక్సరీ స్కానర్ అని ఒకటి ఉంటుంది. సో దిస్ ఇస్ లైక్ ఫైనల్ ఎక్స్ప్లాయిటేషన్. లైక్ ఎక్స్ప్లాయిటేషన్ కి యూస్ చేసేటివన్నీ బై యూజింగ్ మెటాస్ప్లాయిట్ యూ కెన్ యూస్ ఇట్. ఎంఎస్ఎఫ్ కన్సోల్ అని కొట్టేసి చూపిస్తాను. జస్ట్ ఒకటి చూపిస్తాను మీకు హౌ టు డూ వాట్ టు డూ అనేది. దిస్ ఇస్ హౌ ఫైనల్ గా నువ్వు ఎక్స్ప్లాయిట్ చేసేటప్పుడు ఇవి యూస్ చేస్తాం మెటాస్ప్లాయిట్ కోసం. ఆక్సిలరీ పోర్ట్ స్కానర్, దానిలో కూడా పోర్ట్ స్కానింగ్ అవన్నీ ఉంటాయి, బట్ దీస్ ఆర్ ఆల్సో గుడ్. ఇది యూస్ చేయి, అది యూస్ చేయొచ్చు, బట్ లైక్ దిస్ వీ నీడ్ టు స్కాన్ అండి. ఈ విధంగా స్కాన్ చేసి దాని నుంచి ఏమేమి ఇన్ఫర్మేషన్ ఎలా తెలుసుకోవచ్చు, హౌ యూ కెన్ ఈజీ ఆర్ యూ ఏబుల్ టు బైపాస్ ఫైర్ వాల్. ఎస్, ఫైర్ వాల్ బైపాస్ అవుతుంది, డాసా టైప్ పర్ఫామ్ చేయి, అయిపోయింది, నీ గోల్ సక్సెస్ కదా. నువ్వు అంటే అనేది యూ క్యాన్సిలర్ స్కాన్, అది 100% సిస్టమ్ యూటిలైజేషన్ అవుతా ఉంటుంది. సో దోస్ టైప్ ఆఫ్ థింగ్స్ యూ హ్యావ్ టు వర్క్ ఆన్. అప్పుడు చెప్పాలి డెవలపర్కి, అరే బాబు, అంటే సిస్టమ్ ఆర్కిటెక్చర్ లేకపోతే నెట్వర్క్ ఆర్కిటెక్చర్, నెట్వర్క్ సెక్యూరిటీ టీమ్ ఉంటుంది కదా, అరే బాబు నెట్వర్క్ సెక్యూరిటీ టీమ్ మీకు ఇది ఉంది, ఇది నేను బైపాస్ చేయగలుగుతున్నా, సో స్టాప్ ఇట్. ఫైర్ వల్ల లాజిక్ రా, ఎన్మ్యాప్ నుంచి ఆర్ పింగ్ నుంచి, బికాస్ పింగ్ కమాండ్స్ దే వోంట్ స్టాప్ ఇట్ అండి. పింగ్ కమాండ్స్ ని ఫైర్ వాల్ ఆపదు. బికాస్ బయట నుంచి నువ్వు వర్క్ అవుతుందో లేదో, నీకు అప్లికేషన్ వర్క్ అవుతుందో లేదో అనేది పింగ్ కమాండ్ యూస్ చేస్తాం మనం సాధారణంగా. ఏ అప్లికేషన్ సరే పింగ్ చేసి చేస్తాము. సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు పింగ్ google.com, పింగ్ అవుతుంది నీకు. పింగ్, ఇట్స్ పింగింగ్. నీకు ఏదైనా అప్లికేషన్ లో పింగ్ అనే కమాండ్ అలౌలో ఉంటుంది. దాన్ని పింగ్ అని చెప్పేసి పెట్టేసిన అడ్వాన్స్ పింగ్ కమాండ్స్. దాని నుంచి డాస్ అటాక్ చేస్తున్నాం. అందుకే అది మనం డిటెక్ట్ స్టాప్ చేయలేకపోతుంది. అది చాలా మటుకు ఆర్గనైజేషన్ కి నువ్వు హెచ్పింగ్ యూస్ చేస్తే నీకు 100% వస్తుంది. బట్ డోంట్ ఎవర్ డూ దట్ వన్ అంటిల్ అన్లెస్ యూ హ్యావ్ ప్రాపర్ అథెంటికేషన్. నువ్వు హెచ్పింగ్ యూజ్ చేసి గూగుల్ పెట్టినావు, ఎంబర్ నీకు మెయిల్ వస్తుంది, బికాస్ యూ డిడెంట్ మాస్క్ యువర్ ఐపీ అడ్రస్. నీ ఐపీ అడ్రస్ తో నీ డీటెయిల్స్ దొరకడానికి ఎంత పెద్ద టైం పట్టదు. పోలీస్ నెక్స్ట్ డేనే మీ ఇంటి ముందరకు వచ్చి అవుతారు చూడండి. అప్పుడు ఏమీ చేయలేము, కామ్గా వెళ్ళిపోవాలి అంతే వాళ్ళతోని. ఈవెన్ నువ్వు లాయర్లు తెలిసిన వాళ్ళు ఉన్నాను కూడా చెప్పొచ్చు, నేను ఎడ్యుకేషన్ పర్పస్ కంటే వై యూ హ్యావ్ ట్రైడ్ ఆన్ దట్ వన్, దెర్ ఆర్ సమ్ అదర్ అప్లికేషన్స్ విచ్ ఆర్ దేర్ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్, అవే యూస్ చేయండి అని చెప్పేసి గట్టిగా చేసుకుంటారు. తెలిసిన తెలియక చేసిన ఇట్ ఇస్ అన్ అఫెన్సిబుల్ పనిష్మెంట్, యూ హ్యావ్ టు ఫేస్ ఇట్. అందుకు బీ కేర్ఫుల్. ఏమన్నా నీకు కావాలంటే వాట్సాప్ లో పెట్టండి, నేను మీకు ఇంకా సైట్ నేమ్స్ ఇస్తుంటాను. అండ్ మీకు చాట్ గ్రూప్ లో కూడా ఇచ్చాను 2 సైట్లు, వాటిపైన టెస్ట్ చేయండి, చాలు, మోర్ దెన్ ఎనఫ్. ఏ ప్రాక్టీస్ కోసం అది చేసిన గుడ్, రైట్? సో దట్స్ ఇట్ అండి టుడే. ఎనీ క్వశ్చన్స్, ఎనీ డౌట్స్? రేపు ఎన్యూమరేషన్ చెప్పేసి మిగతా 5 టూల్స్ ఉన్నాయి, ఇవి 5 టూల్స్ అండ్ రిమైనింగ్ వేరేవి ఇంకా ఉంటాయి ఎన్యూమరేషన్ టూల్స్. వాటి గురించి కూడా మీకు రేపు చెప్పేస్తాను. సో ఇవే ఉంటాయి ఎన్యూమరేషన్ కూడా, ఎన్మ్యాప్, ఇవే ఉంటాయి మొత్తము. వీటి గురించి మనం రేపు ఆర్ ట్యూస్డే ఇవి చూద్దాం. ఎల్డాప్ సర్చ్ అని ఉంటుంది, బట్ ఇవన్నీ మనకి ఉండవు. కొన్ని కమాండ్స్ యూజ్ అవుతాయి, బికాస్ నాకు ఎస్ఎంబి క్లయింట్ లేదు, అంటే లైక్ ఎస్ఎంబి సర్వర్స్ లేవు అండ్ ఎస్ఎంటిపి సర్వర్స్ లేవు, కొన్ని ఉండవు మన దగ్గర. సో నెట్ బయో స్కాన్ చేయొచ్చు, నా ఐపీ అడ్రస్ తో చేయొచ్చు. ఇది కొన్ని ఉంటాయి, కొన్ని నేను చూపిస్తాను హౌ టు డూ వాట్ టు డూ అని. రేపే టైం ఉందంటే రేపే ఎన్యూమరేషన్ చేసేసి ఈ స్కానింగ్ ఎన్యూమరేషన్ 2 రేపే క్లోజ్ చేసేయచ్చు. ఎన్యూమరేషన్ కూడా ఎక్కువ టాపిక్ ఏం లేదండి, ఇట్ విల్ బి డన్ క్విక్లీ. వాట్ ఈస్ ఎన్యూమరేషన్ అని చెప్పేసి ఉంటుంది. ఆర్సీపీ ఎన్యూమరేషన్ ఇవన్నీ జస్ట్ మీరు చదువుకోవడానికి అంతే అండి. ఇవన్నీ టూల్స్ ఎలా ఉందని చెప్పేసి ఇక్కడ నీకు పెట్టేశాను. సో ఎక్కువ బికాస్ ఎల్డాప్ ఎన్యూమరేషన్ ఇవన్నీ మనం ఎక్కువ చేయలేం, బికాస్ ఐ డోంట్ హ్యావ్ ఎల్డాప్ మెషిన్స్. సో దీస్ ఆర్ ఆల్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎన్యూమరేషన్ దట్ వీ కెన్ డూ. అంటే లైక్ మన ఆర్గనైజేషన్స్ లో ఇవన్నీ చేయడానికి వస్తుందండి, బికాస్ ఆర్గనైజేషన్స్ హ్యావ్ ఆల్ దిస్ సెటప్. నెట్ బయాస్ అంటే ప్రతి ఒక్కరికి బయాసింగ్ ఉంటుంది. ఎల్డాప్, ఆర్పిసి, ఎస్ఎన్ఎంపి, ఎస్ఎంటిపి, ఐపీసెక్, వివోఐపి, వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్. మీకు మీ కాన్ఫరెన్స్ రూమ్లలో ఒక పెద్ద డబ్బా ఉంటుంది, దాంతో మాట్లాడొచ్చు మీరు. అట్లాంటి డబ్బా మీరు ఏమైనా సెటప్ మీ ఇంట్లో పెట్టుకుంటారా? వేస్ట్, 10,000 పెట్టుకోవాలి బాక్స్ ని. అంటే యూ కెన్ టాక్ ఆన్లైన్ లో మాట్లాడడానికి, మైక్రోఫోన్ కాకుండా బాక్స్ త్రూ మాట్లాడొచ్చు మీరు. అలాంటివన్నీ నీకు ఆర్గనైజేషన్ అనే ఉంటుంది. సో ఇన్ ద ఆర్గనైజేషన్ లెవెల్ యూ కెన్ డూ ఆల్ దీస్ స్కాన్స్.
బట్ నేను ఓన్లీ కొన్ని మాత్రమే చూపించగలుగుతానండి, బికాస్ ఐ డోంట్ హ్యావ్ ఎల్డాప్ లేదు, ఎస్ఎంటిపి లేదు నా దగ్గర. సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఎస్ఎంటిపి అంటే మెయిల్ ఎక్స్చేంజ్ సర్వర్ ఉండాలి నా దాంట్లో. నా సర్వర్సే లేవు. సో ఫ్యూ థింగ్స్ ఐ కాన్ షో, ఫ్యూ థింగ్స్ ఐ కెన్ షో యూ. దీస్ ఆర్ ఎన్యూ, బట్ మీ ఆర్గనైజేషన్ లో వెళ్ళినప్పుడు దెన్ యూ కెన్ ట్రై ఆల్ దీస్ టూల్స్. బై టుమారో మ్యాక్స్ వీ కెన్ క్లోజ్ దెమ్. ఓకే, అంతే అండి ఫర్ టుడేస్ క్లాస్. ఎనీ క్వశ్చన్స్, ఎనీ డౌట్స్? రికార్డింగ్ స్టాప్ చేస్తున్నా.